సహాధ్యాయులకు అభివాదములు. అధ్యయన భారత ప్రార్థన. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. చాందోగ్యోపనిషత్తు శాంతి పాఠం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణామములు గురువు గారు. పాఠం ప్రారంభించవలసిందిగా ప్రార్థన. భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం ఇక్కడ చాందోగ్యోపనిషత్ చూస్తున్నాం. అందులో మొదటి అధ్యాయం అవతరణిక సంబంధ భాషను చూస్తున్నాం. ఛాందోగ్య ఈ శబ్దము ఛందోగ శబ్దం నుంచి ఉత్పన్నమవుతుంది. ఛందోగ ఛందోగానాం ధర్మః ఛందోగానాం ఆమ్నాయ సమూహః అని. ఛందోగ అనే పదం కూడా ఛందస్ నుంచి వస్తూ ఉంది. ఛందస్ అనేది ఛది ధాతు. ఛది సంవరణే ఛది సంవరణే సమ్యక్ వరణ సంవరణే కోరదగినటువంటిది అని కదా సంవరణే. సో ఛది సంవరణేకి పునాది ప్రత్యయాలు అసున్ ప్రత్యయం వచ్చి ఛందస్ ఏర్పడిన తర్వాత ఆ ఛందస్సుకి ఛందస్ అంటే అర్థం ఇక్కడ సామవేదం. దాన్ని ఛందః గాయతి అనే అర్థంలో గాయతి పాడేవాళ్ళు అనే అర్థంలో గాయతి ఇది కైహి చంద చంద ఉపపదం తీసుకొని ఛందస్ అం తర్వాత గై ధాతువుకి కా ప్రత్యయం చేసి ఛందోగ అంటే ఛందస్ సామవేదాన్ని పాడేవాళ్ళు, సామవేద గాయకులు, సామవేదాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు అని ఛందోగ. వాళ్లకు సంబంధించినటువంటి మంత్ర సమూహము అని ఛందోగానాం అంటే ఈ ఛందస్సు అంటే ఛందస్సు అంటే ఇక్కడ సామవేదము. సామవేదాన్ని అధ్యయనం చేసే వాళ్ళ యొక్క మంత్ర సమూహము సముదాయము ఈ 8 అధ్యాయాలు. దీనికి ఛందోగ శబ్దానికి యా ప్రత్యయం చేసి ఛాందోగ్య ఛది సంవరణే ధాతువు నుంచి ఛాందోగ్య ఈ విధంగా. ఆ ఛాందోగ్యోపనిషత్తు మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఈ ఆరంభంలో మనము పూర్వభాగము ఈ ఉపనిషత్తుకి ముందు గడిచినటువంటి భాగము కర్మలు, ఆ తర్వాత ఉపాసనలు, వాటి యొక్క ఫలము ఇదంతా చెప్పబడిన తర్వాత ఆ కర్మలు ఉపాసనల ద్వారా పొందనటువంటిది దాన్ని అతిక్రమించి ఏదైతే తత్వం ఉందో ఆ తత్వాన్ని తెలియజేయడానికి ఈ భాగం ఆరంభమవుతుంది, ఉపనిషత్ భాగం ఆరంభమవుతా ఉంది. అయితే ఈ ఉపనిషత్ భాగంలో కూడా ఉపాసనలతోనే ఆరంభమవుతా ఉంది. మొదటి 8 అధ్యాయాలు ఉపనిషత్తు అని చెప్పుకుంటున్నాము. ఈ 8 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు పెద్ద భాగం
ఉపాసనలే అని చెప్పుకుంటున్నాం. రైట్. సో యద్యపి ఉపాసనల యొక్క సాక్షాత్ విషయము బ్రహ్మ అధిగతి, బ్రహ్మ అవగమం, రైట్, బ్రహ్మ యొక్క జ్ఞానము అవగతి కాకపోయినా కూడా, బ్రహ్మావగతి బ్రహ్మబోధ ఉపాసనల యొక్క సాక్షాత్ ఫలం కాకపోయినా కూడా వాటి యొక్క ప్రయోజనం ఇక్కడ ఉంది. కర్మకాండలో కర్మ భాగంగా, కర్మాంగంగా, కర్మకు అవయవంగా, కర్మలో భాగంగా చెప్పబడే ఉపాసనలు అవి కర్మాంగోపాసనలని, అవి కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. మొదటి అధ్యాయంలో కర్మాంగోపాసన చెప్పుకుంటున్నాం. కర్మాంగోపాసనలు అంటున్నప్పుడు కర్మతో పాటుగా చేస్తున్నప్పుడు వాటిలో ఒక వికల్పము అంటే కేవల కర్మను చేసే అధికారము, లేదా కర్మతో పాటు ఉపాసనను కూడా చేసేటువంటి అవకాశము రెండు ఉంటాయి అక్కడ. ప్రాయ కర్మాంగోపాసనలు ఈ విధంగా ఆ, కేవల కర్మగాను చేయడానికి, కర్మ సముచిత ఉపాసనగా చేయడానికి, రెండు విధాలుగా కూడా చేయడానికి అవకాశం కలిగి ఉంటాయి ఆప్షనల్గా. సో వాటిని కర్మాంగోపాసనలని, ఆ తర్వాత కేవల ఉపాసనలు, ఆ తర్వాత కర్మ ఉపాసన, వీటికి వేరుగా స్వతంత్రంగా ఈ విధంగా జ్ఞానము, వాటి చర్చ. సముచ్చయము కర్మ ఉపాసనలకి సముచ్చయం కుదురుతుంది. ఈ కర్మ ఉపాసనలకి జ్ఞానానికి ఆ సముచ్చయం లేదు అంటున్నప్పుడు సముచ్చయాన్ని రెండు రకాలుగా మనం చూస్తాము. ఈశావాస్యలో చెప్పుకుంటాం. సహసముచ్చయము, క్రమ సముచ్చయము. సహసముచ్చయం అంటున్నప్పుడు ఒకేసారి రెండూ చేయడం, కర్మ ఉపాసనలతో పాటుగా జ్ఞానము అని, ఏకకాలంలో ఒకే అధికారి రెండింటిని చేయడం అని. అందులో కూడా ఈ ఈ సహసముచ్చయాన్ని నిరాకరించడానికి ప్రధాన ఆ, కారణం జ్ఞానము ఇతర కర్మలను, ఇతర సాధనాన్ని అపేక్షించకుండా జ్ఞాన ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడానికి. క్రమ సముచ్చయానికి విరోధం లేదు. ఎందుకంటే ఆ కర్మ ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి చేయవలసిన పని ముందే చేస్తున్నాయి. అవి జ్ఞాన ఉత్పత్తికి సహాయపడుతున్నాయి, అనుకూలంగా ఉంటున్నాయి. జ్ఞానోదయానికి, జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఫలాన్ని కలిగించడానికి, జ్ఞానం ఫలాన్ని ఇవ్వడానికి వీటి ప్రమేయం లేకపోయినా కూడా జ్ఞానం ఉత్పన్నం అవడానికి వీటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అక్రమ సముచ్చయంలో ముందు కర్మలు, ఉపాసనలు, తర్వాత జ్ఞానము, ఆ క్రమాన్ని దాన్ని నిరాకరించడంలే. అక్కడ కూడా ఈసలో కూడా ఈ విధంగా క్రమ సముచ్చయాన్ని కాకుండా సహ సముచ్చయాన్ని నిరాకరిస్తారు. సహసముచ్చయం ఈ విధంగా జ్ఞానము స్వతంత్రంగా సమకాలంలోనే జ్ఞానము, జ్ఞాన ఫలానికి మధ్యలో కాల వ్యవధి లేకపోవడం చేత ఇంకొక సాధన మధ్యలో రావడానికి అవకాశమే లేదు, ఇంకొక అపేక్ష కూడా లేదు. జ్ఞానము కేవలము అజ్ఞాన నివృత్తి, అజ్ఞానాన్ని నశింపజేయడం మాత్రమే దాని ప్రయోజనం. కాబట్టి అజ్ఞానాన్ని స్వతంత్రంగానే నివర్తింపజేస్తుంది. అజ్ఞానంలో భాగంగా ఉంటున్నాయి కర్మోపాసనలు, రైట్. వాటి స్వరూపంలోను ఫలంలోను అజ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటున్నాయి. అటువంటి అజ్ఞానము, అజ్ఞాన కార్యాలను ధ్వంసం చేసేటువంటి అజ్ఞాన విరోధి జ్ఞానానికి ఉత్పన్నమైన తర్వాత కర్మ ఆ, ప్రతిభ ఆ, ప్రతియోగిగానే, విరోధిగానే ఉంటుంది, కానీ అనుకూలంగా సహకరించే అవకాశం లేదు అక్కడ. అందుకని జ్ఞానకర్మ సముచ్చయం ఆ విధంగా నిరాకరించడం. కానీ దానికి ముందు, జ్ఞాన ఉత్పత్తికి ముందు కర్మలకి, జ్ఞానానికి విరోధం లేదు. అయితే అక్కడ కూడా జ్ఞానానికి అనుకూలంగా ఉండేటువంటి ఉపాసనలు, కానటువంటి ఉపాసనలు, జ్ఞానానికి అంటే జ్ఞాన ఉత్పత్తికి ఏదైతే అధికారం కావాలో, రైట్, ఏదైతే ప్రీరిక్విజిట్స్, అధికారం ఏదైతే కావాలో వాటికి అనుకూలంగా ఉండేటువంటి కర్మోపాసనలు అనుకూలంగా చెప్పుకుంటాము. కర్మయోగము, ఉదాహరణ కర్మయోగము ఫలాన్ని ఆకాంక్షించకుండా ఏదైతే కర్మయోగం ఉందో అది జ్ఞాన ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది, రైట్. ఆ ఫలాన్ని ఆకాంక్షిస్తూ చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి, విరోధిగానే ఉంటాయి. కాబట్టి జ్ఞానోత్పత్తికి ప్రతిబంధకాలు అవుతున్నాయి. ఆ విభాగం ఉంటుంది మళ్ళీ. కర్మలు, ఉపాసనలు ఆ పరంపరయా మోక్షానికి కారణం అంటున్నప్పుడు, రైట్, పరంపరయా మోక్షానికి కారణం అంటున్నప్పుడు అనుకూలతను చూస్తూ జ్ఞానం ఉత్పన్నం అవ్వడానికి ఏవైతే అనుకూలంగా ఉంటున్నాయో వాటిని శాస్త్రం ప్రతిపాదిస్తూ ఉంది సాధనగా, రైట్. సో మోక్షానికి జ్ఞానము సాక్షాత్ సాధన అయితే ఈ కర్మోపాసనలు ఈ విధంగా పరంపర సాధనలు అవుతున్నాయి. యజ్ఞేన దానేన తపసా నాశకేన బ్రాహ్మణ వివిధిషంతి అని బృహదారణ్యక వాక్యం.
యజ్ఞేన దానేన తపసా అనాశకేన, ఇవి కర్మోపాసనలు. యజ్ఞేన యజ్ఞము చేత, దానేన దానము చేత, తపసా తపస్సు. తపస్సు అంటున్నప్పుడు ఈ ప్రణవ జపము శాస్త్రాధ్యయనము తపస్సు కిందికి వస్తున్నాయి. తపసా అనాశకేన, అనాశకేన ఆహార నియంత్రణ. సో వీటి ద్వారా ఆ, బ్రాహ్మణ వివిధిషంతి, వివిధిషంతి వేత్తుం ఇచ్చంతి. వేత్తుం ఇచ్చ, వివిధిష తెలుసుకోవాలనేటువంటి కోరిక, అంటే కోరుతున్నారు అంటే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, అంటే జ్ఞానోత్పత్తికి ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానం వాళ్ళకి ఈ విధంగా ఉత్పన్నం అవుతుంది. ఉత్పన్నం అవడంలో ఈ కర్మోపాసనల యొక్క భూమిక ఉంది. కర్మోపాసన సంపూర్ణంగా విరుద్ధమే అయితే శాస్త్రంలో రానే రాకూడదు. పరమతాత్పర్యం సంపూర్ణ వేదానికి, పూర్వకాండకి ఉత్తరకాండకి రెండింటికి కూడా పరమతాత్పర్యం ఆ మోక్షమే అయినప్పుడు, స్వరూప ప్రాప్తియే అయినప్పుడు, రైట్. సో ఆత్మస్వరూప ప్రాప్తియే అయినప్పుడు విరుద్ధ విషయాలు ఎందుకుంటాయి? కాకపోతే ఆ విషయాలని, ఆ ఆ కర్మ ఏదైతే ఉందో ఏ విధంగా చేస్తున్నప్పుడు అది ప్రతిబంధకం అవుతుంది, ఏ విధంగా చేస్తున్నప్పుడు ప్రతిబంధకం కాకుండా అనుకూలంగా ఉంటుంది జ్ఞానానికి అనే విషయం, అనే విషయంలో విభాగం ఉండడం చేత అదే కర్మను ఈ విధంగా ఆ ఫల ఆ ఫలాసక్తి, ఫలము యందు ఆసక్తి లేకుండా చేస్తున్నప్పుడు అది జ్ఞానానికి అనుకూలమని. ఆ విధంగా కర్మలు, ఉపాసనలు, జ్ఞానం వాటికి సంబంధం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ముందుకు వెళ్తే భాష్యంలో మనం మొదటి పేజీలో ఉన్నాము. నచ అద్వైతాత్మ విజ్ఞానాదన్యత్ర ఆత్యంతికి నిశ్రేయస ప్రాప్తి. అద్వైతాత్మ విజ్ఞానాదన్యత్ర, ఈ అద్వైతాత్మ విజ్ఞానము కాకుండా మిగిలినవి, మిగిలిన సాధనలు కర్మోపాసనలు. వాటి ద్వారా నిశ్రేయస ప్రాప్తి, నిశ్రేయసం మోక్షము, నిశ్రేయసం నితరాం శ్రేయసం, నితరాం శ్రేయస్ నిశ్రేయస్. అటువంటి నిశ్రేయస్సు అది ఎటువంటిది? అత్యంతికి నిశ్రేయసం, అత్యంతికి నిశ్రేయస ప్రాప్తి అది ఈ అద్వైతాత్మ విజ్ఞానం కంటే వేరుగా కర్మోపాసన ద్వారా లభించదు అని శృతి సాక్షాత్గా చెప్తుంది. వక్షతి అథ ఈ అన్యథాతో విదుహు అన్య రాజానస్తే క్షయలోకా భవంతి. అథ ఏ అన్యథా విదుహు, అతో అన్యథా విదుహు, అన్యథాథో విదుహు, ఎవరైతే ఈ చెప్పిన విషయం కంటే కూడా వేరుగా తెలుసుకుంటున్నారో. ఏడవ అధ్యాయంలో, ఏడవ అధ్యాయము సనత్ కుమారుడు నారద సనత్ కుమార సంవాదం. నారద మహర్షికి సనత్ కుమారులు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. అక్కడ ఏ విధంగా అయితే చెప్పబడిందో దానికంటే భిన్నంగా భూమ విద్య, ఆ భూమా స్వరూపము యో వై భూమా తత్సుఖం అని ఏదైతే ఉపదేశించబడుతుందో దానికంటే కూడా వేరుగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు అన్య రాజానహ అంటే అన్యో రాజా ఏషాం, ఇతరుడు ఇతరుల యందు ఆ, తనకంటే భిన్నమైనటువంటి వాడు రాజా అంటే అధిపతి, అంటే ఇతరుడి యొక్క అధీనంలోకి వెళ్తున్నాడు. స్వతంత్రతను కోల్పోతూనే ఉంటున్నాడు, కానీ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందలేడు అని. అన్ని రాజానహ అని వాడికి ఆ కర్మఫలం లభిస్తుంది. ఏ విధంగా? లోకం అంటే కర్మఫలం, కానీ ఆ లోకము క్షయ్యలోకము, క్షయము కలిగినటువంటి లోకము. క్షయ్యలోకా భవంతి, క్షయ్యలోకాహ క్షయించేటువంటి లోకములు కలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు. అంటే వాళ్ళ ఫలం, ఆ కర్మ ఫలం, ఆ ఉపాసన ఫలం ఏదైతే ఉందో లభిస్తుంది, కానీ అది సంసారంలో అంతర్భావంగానే ఉంటుంది. సంసారాంతర్భూతమైనటువంటి ఫలమే లభిస్తూ ఉంది, సంసారమే లభిస్తూ ఉంది. సంసారంలో వాడు అంటే భేద జ్ఞానంలో ఉంటూ, పరిచ్ఛిన్నుడిగా ఉంటూ, ఆ పరిచ్ఛిన్నతలో కొంత అటు ఇటు మార్పు, కొంత కొంత మార్పు కలుగుతూ ఉంది. అభ్యుదయం అంటున్నాం కదా, అభ్యుదయం ఉన్న పరిస్థితి కంటే కూడా మెరుగు స్థితిని పొందుతున్నాడు. అందులో మళ్ళీ ఆ సంశయం ఏం లేదు, అందులో మెరుగు అవస్థనే పొందుతున్నాడు. కానీ అది ఉన్న స్థితి కంటే కూడా మెరుగు అయినప్పటికీ కూడా పరిచ్ఛిన్నతనే. ఆ పరిచ్ఛిన్నతనే అందులో దుఃఖం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి దుఃఖమే అటు ఇటు మారుతూ మళ్ళీ కలుగుతూ ఉంది. అందుకని క్షయ్యలోక భవంతి, క్షీణే పుణ్యే మర్తే లోకం విశంతి అని చెప్పినట్లుగా. విపర్యయేచ, దీనికి విపరీతంగా, విపర్యయేచ అంటే ఆ విధంగా ఆ అన్యథాతో విదుహు అని కాకుండా యథా యథోక్త రూపేణ ఏ విధంగా చెప్పబడిందో అదే విధంగా తెలుసుకుంటున్నటువంటి వాడు స్వరాట్ భవతి స్వయం రాజతే, స్వతంత్ర స్వరూపుడైపోతున్నాడు, స్వయం ప్రకాశ ఆత్మస్వరూపంగానే మిగిలిపోతున్నాడు.
ఈ భేద భావనలోకి ప్రవేశించటం లేదు. ఆ భేద బుద్ధి ఏదైతే ఉందో సంపూర్ణంగా ధ్వస్తమవుతూ ఉంది. ఆ సంపూర్ణంగా భేద బుద్ధిని నశింపచేయడం, ఆ భేద బుద్ధి సంపూర్ణంగా అజ్ఞాన కార్యం, అజ్ఞానము ద్వారా కలిగినటువంటిది అని స్పష్టపరిచేదే జ్ఞానం. ఆ విధంగా ఈ భేద బుద్ధి ఏ విధంగా భేదం కలుగుతున్నా కూడా, రైట్, ఎటువంటి భేద విషయక బుద్ధి కూడా ఈ అజ్ఞాన కార్యమే అవుతూ అదంతా కూడా పరిచ్ఛిన్నతకు, ద్వైతానికి దారితీస్తూ దుఃఖానికి దారితీస్తుంది. వాటి నుంచి విముక్తిని పొందుతూ స్వయం ప్రకాశ స్వరూపముగా మిగిలిపోతున్నాడు, అభేద స్వరూపముగా మిగిలిపోతున్నాడు. ఇది తథా ద్వైత విషయానృతాభిసం ఆ, ఆ, తథా ద్వైత విషయానృతాభిసంధస్య బంధనం తస్కరస్య ఇవ తప్తపరశుగ్రహణే బంధదాహ భావః సంసార దుఃఖ ప్రాప్తిశ్చ ఇది ఉక్త్వా అద్వైతాత్మసత్యాభిసంధస్య అతస్కరస్య ఇవ తప్తపరశుగ్రహణే బంధదాహ భావః సంసార దుఃఖ నివృత్తిః మోక్షశ్చ ఇది. ఈ విధంగా చాందోగ్యము 6వ అధ్యాయం, 6వ అధ్యాయంలో ఆరో అధ్యాయానికి సద్విద్య అని, 6వ అధ్యాయాన్ని సద్విద్య అని చెప్పుకుంటారు. 7వ అధ్యాయాన్ని భూమ విద్య అని, 8వ అధ్యాయాన్ని అగ్ని విద్య అని. సత్స్వరూపాన్ని సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఆరంభం అవుతా ఉంది. అక్కడ సద్విద్య పరమాత్మ స్వరూపాన్ని సత్స్వరూపంగా పరిచయం చేస్తున్నారు అక్కడ. సో ఆ సద్విద్యలో ఈ విధంగా ఒక దృష్టాంతం ఏమని, తస్కర, ఈ తస్కర దొంగతనము, చోరుడు అనేటువంటి అభియోగం ఎవరైందైతే మోపబడిందో ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకడు వాస్తవంగా దొంగతనం చేసినటువంటి వాడు, రైట్, చౌర్య కర్మకు పాల్పడినటువంటి వాడు, ఇంకొకడు పాల్పడనటువంటి వాడు. రైట్, ఇద్దరు కూడా చోరుడును నేను కాను అని చెప్తున్నాడు. ఒకే వాక్యం, ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని చెప్తున్నారు. రైట్, నేను దొంగను కాను అని చెప్తున్నారు. అయితే ఒకడు అనృతాన్ని ఆశ్రయించి ఉన్నాడు, అసత్యాన్ని ఆశ్రయించి నేను చౌర్యాన్ని చేయలేదు అని చెప్తున్నాడు. ఇంకొకడు సత్యాన్ని ఆశ్రయించి నేను ఈ చౌర్య కర్మను చేయలేదు అని చెప్తున్నాడు. ఒకడు సత్యాన్ని ఆశ్రయించి, ఇంకొకడు అసత్యాన్ని ఆశ్రయించి ఒకే మాట చెప్తున్నప్పటికీ కూడా, వ్యవహారం ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా, ఈ సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడికి బంధనం కలగటం లేదు. రైట్, అసత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడికి బంధనం కలుగుతా ఉంది. ఆ విధంగా ఒక దృష్టాంతం అక్కడ. తప్త పరుషు, ఆ వేడి చేసినటువంటి ఒక గొడ్డలి, ఎవడు చోరుడు ఎవడు చోరుడు కాడు అని తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ. అంటే మనకి ఏ విధంగా అయితే న్యాయ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఒక ప్రక్రియ. ఆ తప్త పరుషు ఆ వేడి చేసినటువంటి గొడ్డలిని పట్టుకున్నప్పుడు బంధదాహం, బంధనము దాహము రెండు, బంధనము చెరసాల ప్రాప్తి, దాహము ఆ గొడ్డలి కాల్చడం ఏదైతే ఉందో రెండు కూడా ఆ చోరుడికి కలుగుతున్నాయి. ఈ రెండు కూడా ఆ సత్యవాది కలగటం లేదు. అసత్యవాది కలుగుతున్నాయి, సత్యవాది కలగటం లేదు అని. తప్తపరశు గ్రహణే బంధదాహ భావ సంసార దుఃఖ ప్రాప్తిశ్చ ఇది ఉక్త్వా. ఎవరికి? అనృతాభిసంధస్య, అనృతం అనృతాభిసంధస్య బంధనం అనృతాభిసంధస తస్కరస్య. ఆ తస్కరుడు అసత్యాన్ని ఆశ్రయించినప్పుడు వాడికి బంధనం కలుగుతా ఉంది. రైట్, అదే విధంగా దాహం కూడా, చేయి కాలుతుంది కూడా. ఇది ఉక్త్వా అద్వైతాత్మ సత్యాభిసంధస్య, అద్వైతాత్మస్వరూపం ఎందు నిష్ట కలిగినటువంటి ఆ సత్యవాక్ పరిపాలకుడు, సత్యాన్ని చెప్తున్నటువంటి వాడికి, రైట్. సో అక్కడ వాడికి ఈ అతస్కరస్య తప్తపరశు గ్రహణే బంధదాహాభావ సంసార దుఃఖ నివృత్తి మోక్షశ్చ. బంధనము దాహము ఆ దృష్టాంతములు, రైట్. వాస్తవంగా దొంగతనం చేయనటువంటి వాడికి బంధనము లేదు, చెరసాల్లో పడటము లేదు, దాహము లేదు, చెయ్యి కాలడం అనేటువంటి ఆ దుఃఖ ప్రాప్తి కూడా లేదు. అది దృష్టాంతంలో. దాష్టాంతికంలో ఈ సంసార వ్యవహారంలో, ఒకే సంసారంలో, రైట్, ఇదే జగత్తులో జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఉంటున్నప్పటికీ కూడా జ్ఞాని ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడై ఈ సంసార బంధనంలో పడటం లేదు, ఆ సంసారం వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని కూడా పొందటం లేదు. సంసార చక్రము ఆవృత్తి, జన్మ మరణ ఆవృత్తి ఏదైతే ఉందో అదే సంసార చక్రం. ఇక్కడ కూడా జీవించి ఉన్నప్పుడు కూడా ఆ ఆవృత్తి కనిపిస్తుంది, మరణించిన తర్వాత కూడా మళ్ళీ జన్మ మరణ ప్రవాహ రూప ఆవృత్తి. రైట్, ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, ఈ అవస్థలు ఇద్దరికి, జ్ఞాని అజ్ఞానికి ఇద్దరికి సమానంగా ఉన్నా కూడా తాదాత్మ్యంలో మాత్రం భేదం ఉంది. జాగ్రత్త అవస్థతో తాదాత్మ్యము,
స్వప్నావస్థతో తాదాత్మ్యము, సుషుప్తావస్థతో తాదాత్మ్యము, ఈ అజ్ఞానము అజ్ఞానిలోనే కనిపిస్తుంది. జ్ఞాని వీటిని మిథ్యాబుద్ధితోనే తెలుసుకుంటున్నాడు అని. ఆ విధంగా ఇక్కడ ఈ ఈ ఈ జన్మలోను జన్మాంతరంలో కలిగేటువంటి ఈ జన్మ మరణ ప్రవాహ రూప సంసారంలో పడడము సంసార ప్రాప్తి అది. రైట్. ఇక్కడ అభిమానం లేకపోవడం చేత దుఃఖ నివృత్తి, అభిమానం ఉండడం చేత దుఃఖ ప్రాప్తి అని ఈ భేదము జ్ఞాని అజ్ఞానికి లోకంలో కూడా కలుగుతా ఉంది. ఈ లోకంలో కూడా ఏ విధంగా అయితే ఆ దృష్టాంతంలో తస్కరుడికి బంధదాహ ప్రాప్తి, బంధదాహ భావం, బంధదాహ భావము తస్కరుడు కానటువంటి వాడికి అతస్కరస్య అనే విధంగా దృష్టాంతంలో ఉందో, అదేవిధంగా సంసారం నుండి దుఃఖ ప్రాప్తి లేకపోవడం, ఇది ఆ అద్వైతాత్మ ఆత్మ సత్య అభిసంధి, అద్వైతాత్మతత్వాభిసంధి కలగకపోవడం చేత. రైట్. అద్వైతాత్మయందు అద్వితీయాత్మయందు సత్యస్వరూపం యందు అభిసంధానం ఎవడైతే అహం అని భావాన్ని పొంది ఉన్నాడో వాడికి ఇక్కడ సంసార దుఃఖము లేదు, సంసారం ద్వారా కలిగే దుఃఖ ప్రాప్తి లేదు, సంసార ప్రాప్తి లేదు. అనృతాభిసంధ ద్వైత విషయ అనృతాభిసంధ, వాడికి ద్వైత విషయం ఏదైతే, సంసార విషయం ఏదైతే ఉందో, అహం ఇదం అనేటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ విభాగములో వాస్తవత్వాన్ని చూస్తున్నాడు, అవాస్తవం అది, అందులో సత్యత్వాన్ని వెతుకుతున్నాడు, సత్యంగా దాన్ని తీసుకుంటున్నాడు, వాడికి సంసార ప్రాప్తి, సంసారం ద్వారా కలిగేటువంటి దుఃఖ బంధనం రెండు కలుగుతున్నాయి అని దాష్టాంతికంలో. సో ఆ విధంగా అక్కడ సంసార దుఃఖ నివృత్తి మోక్షశ్చ. రైట్. అద్వైత ఆత్మసత్యాభిసంధస్య సంసార దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. మోక్షాన్ని మనం రెండు రకాలుగా టూ ఆస్పెక్ట్స్ మోక్షంలో: దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఆనంద ప్రాప్తి అంటే స్వరూప ప్రాప్తి. ఆనంద ప్రాప్తి అంటున్నప్పుడు ఇక్కడ లోకంలో ఏదైతే మనం సుఖం అంటున్నామో, సుఖం దుఃఖం అని ఆ విధంగా ద్వంద్వంగా చెప్పుకుంటున్నాము, ద్వంద్వాత్మకంగా చెప్పుకుంటున్నాము సుఖ దుఃఖాలు అని. ఆ ద్వంద్వాలకు అతీతంగా ఆనంద స్వరూపం, నిర్ద్వంద్వ స్వరూపం. ఈ ద్వంద్వం అంటున్నప్పుడు ఈ రెండు ఏ విధంగా అయితే టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటామో, సుఖము దుఃఖము మారుతూ సుఖమే దుఃఖంగా, దుఃఖమే సుఖంగా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంటాయి. ఇవి ఆగమాపాయి, వస్తూ పోతూ ఉండేటువంటి విషయాలు, పరిచ్ఛిన్నాలు. రైట్. అజ్ఞాన కార్యాలు ఇవన్నీ. సుఖము కూడా, అందులో కలిగే సుఖము, అందులో కలిగే దుఃఖము రెండు కూడా అజ్ఞాన కార్యాలు అవుతున్నాయి. ఈ రెండింటికి అతీతంగా ఆ సర్వాత్మ స్వరూపం ఏదైతే ఉందో, పరిపూర్ణత ఏదైతే ఉందో, నిరపేక్ష స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆనందం అని చెప్పుకుంటున్నాం. అందుకని ఆనందానికి విరోధం లేదు, ఆనందానికి విరోధి లేదు, ఇంకొక అవస్థ విరోధి అవస్థ లేదు. సుఖానికి విరోధి అవస్థ ఉంది, సుఖము దుఃఖము రెండు ద్వంద్వాలుగానే ఉంటాయి. లోకంలో ఉండే ప్రతి విషయం ఈ విధంగా ద్వంద్వంగానే ఉంటుంది. దానికి అతీతమైనటువంటిది నిర్ద్వంద్వ స్థితి, ఆనంద ప్రాప్తి అని. ఆ విధంగా దుఃఖ నివృత్తి అంటే సంసార నివృత్తి, ఆ తర్వాత ఆనంద ప్రాప్తి, స్వరూప ప్రాప్తి అని. మోక్షశ్చ ఇది అని అక్కడ ఆ విధంగా జ్ఞానం యొక్క ఫలం, జ్ఞానం యొక్క సాఫల్యం చెప్పబడతా ఉంది అక్కడ. అతయేవ న కర్మ సహభావి అద్వైతాత్మ దర్శనం. అందుకని కర్మ సహభావి, కర్మతో పాటుగా మనుగడని పొందేది కాదు, కర్మ జ్ఞానము రెండు కలిసి నడిచేవి కావు. సో ఎందుకంటే కర్మ అనేది ఈ విధంగా ద్వైత విషయ అనృతాభిసంధి సందహ వాటి ఎందుకు కలుగుతా ఉంది. ద్వైత విషయం ఏదైతే ఉందో అనృతము, దాని యందు ఒక శ్రద్ధ, ఒక విశ్వాసము, శ్రద్ధ, ఇదే యథార్థము అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భములోనే కర్మకు అవకాశం ఉంటుంది. సహజంగా కలిగేటువంటి కర్మ. రైట్. సో సహజంగా కలిగేటువంటి కర్మ ఆ విధంగా అది కర్మ. దానికి సహభావిత్వం, దానితో పాటుగా జ్ఞానం ఉంటుందా అంటున్నప్పుడు, జ్ఞానము ఏ ద్వైతాన్ని అయితే కర్మ ఆశ్రయిస్తుందో ఆ ద్వైతాన్ని నిరాకరిస్తూనే జ్ఞానం ఉదయిస్తూ ఉంది. రైట్. ఏ ద్వైతాన్ని అయితే కర్మ ఆశ్రయిస్తుందో సత్యంగా దాన్ని అనృతమిది అని చెప్తూనే అని తెలియజేయడమే జ్ఞానం. రైట్. స్క్వేర్లీ ఆపోజిట్, దానికి సమ్యక్ విరుద్ధంగానే కనిపిస్తూ ఉంది. ఈ కర్మ ఈ ద్వైతాన్ని ఆశ్రయించకుండా ఉదయించే ప్రశ్నే లేదు. ఆ ద్వైతాన్ని ఇది అసత్యము అని చెప్పడమే, తెలియజేయడమే జ్ఞానం అవుతా ఉంది. ఏ సర్పాన్ని అయితే సర్పంగా చూస్తున్నావో అది కాదు అని చెప్పడమే జ్ఞానం అవుతా ఉంది.
సర్పోరజ్జుహు అనే వాక్యంలో సర్పోరజ్జుహు అంటున్నప్పుడు సర్పహ రజ్జుహు రెండు సమానాధికరణ్యం. రెండు పదాలు ఒకే విభక్తిలో ఉంటూ ఒకే విషయాన్ని చూపిస్తున్నాయి. సర్పమే రజ్జువు, సర్పం రజ్జువు ఎలా అవుతుంది? అందుకని అక్కడ బాధాయాం సమానాధికరణ్యం చెప్పుకుంటాం. బాధ సర్పంగా ఏదైతే అనుకుంటున్నావో అది కాదు అని. సో సర్పము అనేటువంటి బుద్ధి, సర్పము కాదు అనేటువంటి బుద్ధి, ఈ రెండు కలిసి ఒకే వ్యక్తిలో ఒకే కాలంలో ఒకే విషయం యందు రెండు ఎలా ఉంటాయి? అత్యంత విరుద్ధంగా ఉండే ఈ రెండు విషయాలు కలవడం, కలిసి నడవడం ఎలా కుదురుతుంది? అందుకనే కర్మసహభావిత్వం, కర్మ ఏదైతే ద్వైతాన్ని ఆశ్రయిస్తుందో, ఏ ద్వైతాన్ని అయితే నిషేధిస్తుందో జ్ఞానము, ఈ రెండింటికి సహభావిత్వం కుదరదు. అతయేవ అందుకని ఆ పైన దృష్టాంతం కూడా తస్కరస్య అతస్కరస్య, ఒకే వ్యక్తి ఒకే కాలంలో తస్కరుడిగాను అతస్కరుడిగాను ఒకే విషయానికి సంబంధించి, ఒకే వ్యక్తి ఒకే కాలంలో ఒకే విషయానికి సంబంధించి తస్కరుడిగాను అతస్కరుడిగాను ఎలా ఉంటాడు? ఎలా తెలుసుకోగలం ఆ విధంగా? వస్తువులో వికల్పం లేదు కదా. కర్మలో వికల్పం ఉంటుంది. కర్మని వికల్ప, ఇది ఇలా చేయొచ్చు ఇంకొకలాగా చేయొచ్చు, ఏకకాలంలో ఇలా చేయొచ్చు ఇంకొకలాగా చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఈ వస్తువు ఇలాగా ఇంకొకలాగా అని ఒక ఏకకాలంలో ఎలా చెప్తాము? సో ఆ విధంగా అతయేవ నా కర్మ సహభావి అద్వైతాత్మ దర్శనం క్రియాకారక ఫల భేదోపమర్థేన సదేకమేవాద్వితీయం ఆత్మైవేదం సర్వం ఇత్యేవమాది వాక్యజనితస్య బాధక ప్రత్యయానుపపత్తేః. ఇక జ్ఞానం ఉదయించిన తర్వాత, ఏదైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అది ఉదయించిన తర్వాత దానికి బాధ కలుగుతుందా? మళ్ళీ దాన్ని బాధించేటువంటి ఇంకొక జ్ఞానం ఏదైనా ఉందా? కర్మ ఏదైతే ఉందో, కర్మ యందు శ్రద్ధ ఏదైతే ఏ వ్యక్తి ఎందైతే ఉందో ఆ వ్యక్తి ఎందే అదే కర్మకు సంబంధించినటువంటి మిథ్యాత్వ బుద్ధి, ఈ కర్మఫలము, ఈ వ్యవహారం అంతా మిథ్యా అని బాధ బుద్ధి తర్వాత కలుగుతా ఉంది. కానీ ఆ విధంగా ఏ ఏ జ్ఞానమైతే ఉదయిస్తా ఉందో, బ్రహ్మైవాహమస్మి అనే జ్ఞానం కలుగుతున్నప్పుడు, ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని బాధించేటువంటి ఇంకొక జ్ఞానం ఉంటే, ఈ అద్వైతాత్మ విజ్ఞానం కూడా మిథ్యా జ్ఞానం అయిపోయి కర్మతో సమానంగానే ఉంటుంది. ఏ కర్మ అయితే ఉత్పన్నమవుతూ మిథ్య అవుతూ ఉందో అదే విధంగా అద్వైతాత్మ జ్ఞానం కూడా ఉత్పన్నమవుతుంది, మిథ్య అవుతా ఉంది. కాబట్టి రెండిటికి భేదం లేదని చెప్పచ్చు. అలా కాదు. క్రియాకారక భే ఫలభేద ఉపమర్థేన, క్రియాకారక ఫలం, క్రియ అనేది క్రియాజనకత్వం కారకత్వం అని చెప్పుకుంటాం కదా. సో క్రియలన్నీ కూడా ఆ కర్త కర్మకరణ ఆ కారకాలన్నీ కలిసి, రైట్, కలిసి కలిసి ఈ క్రియను ఉత్పన్నం చేస్తాయి. దేవదత్తుడు ఏదో గ్రామం వెళ్తున్నాడు, గ్రామం గచ్చతి, ఆ గమన క్రియ ఆ గమన క్రియ ఆ గమన క్రియకి దేవదత్తుడు అవసరము, తర్వాత ఆ గ్రామం కూడా అవసరము. ఆ తర్వాత వెళ్ళే సాధనం, ఎలా వెళ్తున్నాడు, ఇటు నడిచి వెళ్తున్నాడా లేదా ఏదైనా వాహనం ద్వారా వెళ్తున్నాడా, అవన్నీ కూడా కరణకారకాలు. దేని గురించి వెళ్తున్నాడు, ఏ ప్రయోజనము, సంప్రదాన కారకము, ఇలా అనేక కారకాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసి క్రియను ఉత్పన్నం చేస్తాయి. ఇవి లేకుండా క్రియ జరగదు. దేవదత్తుడు లేకుండా గమనం ఎక్కడిది? సో ఆ విధంగా క్రియలు కారకాలు ఈ విభాగం ఉండాలి. ఆ తర్వాత ఆ క్రియలకు ఒక ఫలం. సో క్రియాకారక ఫలం, క్రియ కారకం కాదు, కారకాలు ఫలం కాదు, కానీ వాటిలో కార్యకారణ భావం ఉంటుంది, హేతుమద్భావం ఉంది కదా. ఆ విధంగా ఇవన్నీ కూడా భిన్నంగా తెలుస్తున్నాయి. లోకం అంటేనే వ్యవహారం, వ్యవహారం అంటేనే క్రియాకారక ఫలాలు, క్రియాకారక ఫలాలు అంటేనే భేదం. సో ఆ విధంగా లోకం అంటున్నప్పుడు భేదం వచ్చేస్తా ఉంది. ఈ భేదం, క్రియాకారక ఫల భేదం ఏదైతే ఉందో దీన్ని ధ్వంసము చేస్తూ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉంది? సదేకమేవాద్వితీయం అని చాందోగ్యంలో 6వ అధ్యాయం 2వ ఖండంలోనే, మొదటి ఖండంలో ఆఖ్యాయిక, 2వ ఖండంలోనే సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం అని, ఆ సత్స్వరూప పరమాత్మ ఏకం ఏవా అద్వితీయం, ఏకం. అక్కడ క్రియలు అనేటువంటి వికారి క్రియ ఎప్పుడు వికారియే. క్రియ అంటేనే క్రియకు ఒక ఆశ్రయం ఉండాలి కదా. ఆశ్రయంలో ఏదో ఒక వికారాన్ని కలిగించకుండా క్రియ ఉత్పన్నమే అవ్వదు. క్రియ ఉత్పన్నం అవుతుందంటేనే ఆశ్రయంలో వికారం ఉండాలి. అంతేకాకుండా క్రియ ఉత్పన్నం అవ్వాలంటే ఆ క్రియ ఎందులో అయితే ఉత్పన్నం అవుతా ఉందో ఆ ఆశ్రయము సావయవమై ఉండాలి, దాంట్లో అవయవాలు ఉండాలి.
అవయవాలు ఉంటున్నప్పుడు లోకంలో చూసే ఎక్కడైనా క్రియ ఉత్పన్నం అవుతుందంటే ఆ క్రియావత్ వస్తువు క్రియావాన్ పదార్థం ఏదైతే ఉందో ఆ క్రియావాన్ పదార్థములో అవయవాలు ఉండాలి. ఆ విధంగా సవయవము ఆ వికారి సవయము వికారి వస్తువులోనే క్రియలు ఉత్పన్నం అవుతుంది. అటువంటిది కాదు ఇది ఆత్మస్వరూపము ఏకం ఏవా అద్వితీయం అంటున్నప్పుడు సజాతీయ విజాతీయ స్వగత భేద నిరాకరిస్తున్నప్పుడు సవయవత్వం లేదు. రైట్. సో ఆ విధంగా క్రియాకారక ఫల భేదాలకు విరుద్ధంగా సజాతీయ విజాతీయ భేదాలు క్రియలు కారకం కాదు కారకం ఫలం కాదు అంటున్నప్పుడు అక్కడ మనకు విజాతీయ భేదం సజాతీయ భేదం తెలుస్తూ ఉంది. సో సజాతీయ ఒక కారకం రెండవ కారకం ఈ రెండు కూడా వాటి మధ్యలో సజాతీయ భేదాలు. కారకాలకు క్రియకి ఫలానికి మధ్యలో విజాతీయ భేదాలు. ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి ఆత్మస్వరూపము అని చెప్తున్నప్పుడు ఏ ఆత్మస్వరూపము? సర్వం ఇదకం సర్వం సదేవ అని కదా. సదేవ సదేవ ఇదమగ్ర ఆసీత్. ఇదం ఈ జగత్ క్రియాకారక ఫల భేదాత్మకమైనటువంటి జగత్తంతా కూడా అగ్రే సదేవ ఆసీత్ సత్గానే ఉంది. ఎటువంటి సత్? క్రియాకారక ఫల భేదాలకు అవకాశం లేనటువంటి ఏకమేవాద్వితీయం. ఏకమేవాద్వితీయ స్వరూపంలో ఈ క్రియాకారక ఫల భేదాత్మకమైనటువంటి జగత్ ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ లోకం ఏదైతే ఉందో దేన్నైతే మనం చూస్తున్నామో దేనిలో అయితే మనకి ఇవన్నీ అనుభవాలు కలుగుతూ ఉన్నాయో ఇదంతా భిన్నంగానే ఉంది. ఈ భిన్నంగా నానాత్మకంగా ఉండేది ఇదంతా కూడా ఇటువంటి భేదానికి అవకాశమే లేనటువంటి ఏకాత్మ స్వరూపంగానే ఉన్నది. ఉండెను అని ఆసీత్ పాస్ట్ టెన్స్ కదా. భూతకాల వాచకమైనా కూడా అక్కడ భూతకాలానికి ఇంపార్టెన్స్ లేదు, వివక్ష లేదు. శృతి భూతకాలాన్ని సూచించటం లేదు. కేవలం సృష్టి పూర్వము అని చెప్పడం చేత భూతకాలం చెప్పడమే కానీ సృష్టి పూర్వం అని చెప్తున్నప్పుడు ఆ ఏకమేవాద్వితీయం అనే తత్వాన్ని తెలుసుకోవడానికి మన బుద్ధిలోకి రావడానికి సుగమం అవుతుంది. ఉత్పత్తికి ముందు కదా, ఉత్పత్తికి ముందు ఏమి ఉండకపోవడం సహజమే కదా అని ఆ విధంగా భేదము లేకపోవడానికి అవకాశం స్పష్టంగా తెలుస్తుందని చెప్పడానికి సృష్టి ఆది కాలమే కానీ అప్పుడు ఉండింది ఇప్పుడు కాదు అని కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏకమేవాద్వితీయమే. రైట్. సో సర్పము కనిపించే కాలంలో కూడా రజ్జువే అది. అదేవిధంగా క్రియాకారక ఫల భేదాలు అనుభవానికి వస్తున్నటువంటి కాలంలో కూడా అద్వితీయ స్వరూపమే ఇది. ఆ విధంగా ఈ ఒకటి క్రియాకారక పదభేదాలు కలిగినటువంటి జ్ఞానము కర్మలకు వీటికి అవసరమైనటువంటిది, కర్మలు వాటికి అవకాశాన్ని ఇచ్చేటువంటి స్థితి. ఇంకొకటి క్రియాకారక ఫల భేదాలను నిరాకరించేటువంటి అద్వితీయ జ్ఞానము. ఈ రెండిటికి పొంతనలా కుదురుతుంది. అందుకని కర్మ సహభావి అద్వైత దర్శనం అని క్రియాకారక ఫల భేదోపమర్దేన సదేకమేవాద్వితీయం అని చాందోగ్యంలో. అదే విధంగా మళ్ళీ 7వ అధ్యాయంలో కూడా ఆత్మైవేదం సర్వం ఇదం సర్వం ఆత్మ ఏవ 7వ అధ్యాయంలో భూమా విద్యలో మళ్ళీ అక్కడ కూడా ఇదం సర్వం అంటున్నప్పుడు క్రియాకారక ఫల భేదాత్మకం ఇదం. ఈ జగత్తంతా కూడా ఈ క్రియాకారక ఫల భేదాత్మకంగానే ఉంది, భిన్నంగానే ఉంది. ఇటువంటి ఈ నానాత్మకమైనటువంటి ఈ జగత్తంతా ఈ వ్యవహారం ఇది ఇక్కడ మనకు అనుభవానికి వస్తున్నటువంటి ప్రతి విషయము ఇవన్నీ కూడా ఆత్మ ఏవా ఆ ఒక్క ఆత్మస్వరూపం. ఏది ఆత్మ? 6వ అధ్యాయం చూసాం ఆల్రెడీ, ఏకమేవాద్వితీయం అని. ఆ ఏకమేవాద్వితీయం అక్కడ బ్రహ్మ సత్ అని చెప్పుకున్నాం. ఏకమేవాద్వితీయం సత్. ఆ సత్నే తత్వమసి అని ఉపదేశం అక్కడ. రైట్. ఆ సత్తే నీ స్వరూపము. ఆ సత్ బ్రహ్మ ఆత్మ, అదే నీ స్వరూపము. ఆ ఆత్మయే ఇదం సర్వం అని మళ్ళీ ఇక్కడ ఈ జగత్తంతా కూడా ఆ నానాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఏకాత్మకమే అని చెప్తున్నప్పుడు సర్పోరజ్జుహు లాగానే, సర్పోరజ్జుహులో ఏ విధంగా అయితే బాధసామానాధికరణం చెప్పుకుంటున్నామో ఇక్కడ కూడా ఇదం సర్వం ఆత్మ అంటున్నప్పుడు బాధసామానాధికరణ్యమే. ఇదం సర్వం అనే శబ్దంలోనే సర్వం ఏకవచనం కదా, సర్వౌ సర్వే అని. ఏకవచనమైనా కూడా అక్కడ అనేకత తెలుస్తూ ఉంది. అనేక విషయాల యొక్క ఒక సమూహము అని. రైట్. ఆ అనేకత్వానికి తర్వాత ఏకమేవాద్వితీయానికి పొంతన కుదరదు. అక్కడ కూడా సర్వం అంటున్నప్పుడు ఆ సర్వాన్ని నిషేధిస్తూనే, రైట్, ఈ నానాత్వాన్ని నిషేధిస్తూనే ఏకత్వం.
ఇక్కడ నానాత్వము లేదు అని తెలపడానికి ఆ విధంగా బాధ సామానాధికరణం. ఆత్మ ఏవైదం సర్వం ఇత్యేవమాది వాక్యజనితస్య, అంటే అటువంటి వాక్యాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ ఏకాత్మ జ్ఞానం, అద్వైతాత్మ దర్శనం, దర్శనం జ్ఞానం, అద్వైతాత్మ జ్ఞానం, ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీనికి బాధక ప్రత్యయము కుదరదు, అసంభవం. బాధక ప్రత్యయ అనుపపత్తే. ప్రత్యయము అంటే జ్ఞానం కదా. ఎటువంటి జ్ఞానము? వృత్తి జ్ఞానం. ఘట జ్ఞానం, పట జ్ఞానం ఏదైతే మన బుద్ధిలో కలుగుతున్నాయో అఖండాకార వృత్తి అద్వైతాత్మ విజ్ఞానం కూడా వృత్తి జ్ఞానమే అవుతుంది. కానీ వృత్తి జ్ఞానం కలగాలంటే ప్రమాత, ప్రమాణ, ప్రమేయ విభాగాలన్నీ కావాలి. కానీ ఆ విభాగాలను ధ్వంసం చేసేటువంటి జ్ఞానం ఉత్పన్నమైంది. విభాగాలను ధ్వంసం చేయడము అంటే విభాగాలన్నీ మిథ్యా అని ఆ, తెలపడమే కదా. ఈ విభాగాలన్నీ మిథ్యా అని తెలియజేయడమే కానీ ఇంతకు మించి వేరే ధ్వంసం అంటూ ఏం లేదు అక్కడ. జ్ఞానోత్తర కాలంలో అహం ఇదం అనే శబ్దాలు ప్రయోగిస్తారు. ఘటాకార వృత్తి, పటాకార వృత్తి కలుగుతుందా, కలగదా? కలుగుతుంది. క్రియాకారక ఫల విభాగాలు ఏంటో తెలుస్తాయా, తెలియవా? తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తాయి. క్రియాకారక ఫల విభాగాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ యథార్థంగా అలానే ఉన్నప్పటికీ కూడా వాటిలో సత్యత్వ బుద్ధి లేదు. వాటిలో సత్యత్వ బుద్ధి ద్వారా జరిగే దాన్ని మనం కర్మ అంటున్నాం. అక్కడ ఫలాపేక్ష ఉంటుంది. ఈ ఫలం కావాలి, ఫలం మీద ఎందుకు సత్యత్వ బుద్ధి ఉంటుంది. ఫలం ఎందు సత్యత్వ బుద్ధి ద్వారా ఆ క్రియలను చేయడం ఉంటుంది. ఆ తర్వాత క్రియలు ఏదో జరుగుతూ ఉంటాయి, కానీ దాంట్లో వాటిలో ఫలం ఎందు ఫలాసక్తి, ఫలం ఎందు సత్యత్వ బుద్ధి, క్రియల ఎందు ఈ భేదం, క్రియాకారక ఫల విభాగం ఎందు ఇది సత్యము అనేటువంటి ఒక దృఢ నిష్ఠ ఇవి లేవు. ఇవి ఉన్నప్పుడు విధి ద్వారా జరిగే కర్మలు జరుగుతాయి. ఇవి లేనప్పుడు స్వాభావికంగా సహజంగా ఏవైతే శరీర పోషణార్థం కర్మలు జరుగుతూ ఉన్నాయో సామాన్యమైనటువంటి కర్మలు జరుగుతూ ఉంటుంది. రైట్. రాగద్వేషాలకు రాగద్వేషాల ద్వారా ప్రేరితమైనటువంటి కర్మలకు కూడా విధి ఆవశ్యకత లేదు. అందుకని ఆ ప్రశ్న వస్తుంది మాటిమాటికి కూడా, జ్ఞానికి ఆ విధి లేనప్పుడు యథేష్టాచరణం లభిస్తుంది అని. యథేష్టాచరణం లభించకపోవడానికి కారణం జ్ఞానం అజ్ఞానాన్ని ధ్వంసం చేయడం. అంటే అజ్ఞానం కార్యాలే రాగద్వేషాలు. సో రాగద్వేషపూర్వక ప్రవృత్తి కూడా ఉండదు, ఎందుకంటే దానికి కారణం అజ్ఞానం లేదు. విధిపూర్వక ప్రవృత్తి ఉండదు, ఎందుకంటే మిథ్యాత్వ జ్ఞానం నిశ్చయం అవుతా ఉంది. సో జగత్తు యందు మిథ్యాత్వ జ్ఞానము, ఈ క్రియాకారక ఫల భేదము తొలగడం చేత, క్రియాకారక ఫల విభాగాల యందు సత్యత్వ బుద్ధి తొలగడం చేత మిథ్యాత్వ నిశ్చయం ద్వారా విధికి అవకాశం లేదు. విధి ద్వారా కర్మలు జరగాలంటే ఈ భేదాలు ఉండాలి. రాగద్వేషాల ద్వారా కర్మలు తిట్టడానికి ఈ విధి అవసరమే లేదు. భేదం ఉంటుంది, క్రియాకారక ఫల భేదం ఉంటుంది, కానీ రాగద్వేషాల ద్వారా జరుగుతున్నప్పుడు విధికి సంబంధం ఏముంది? కాబట్టి రెండు రకాల కర్మలు. ఈ రెండు రకాల కర్మలు కూడా కుదరటం లేదు అక్కడ జ్ఞానిలో అని చెప్పడం. రైట్. ఈ విధంగా జ్ఞానం కలిగిన తర్వాత దాన్ని బాధించడానికి ప్రత్యయం ఇంకొక జ్ఞానం కలగాలంటే క్రియాకారక ఫల విభాగాలు ఉండాలి. అవి లేవు. అవి లేనప్పుడు ప్రామాణిక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? వేరే ఇంకొక ప్రమ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? సకల ప్రమాణాలలో కూడా ప్రామాణ్య బుద్ధి తొలగుతూ ఉంది కదా. ప్రత్యక్షం ప్రమాణం అంటున్నప్పుడు అర్థం ఏంటి? ఏదైనా వస్తువుని ప్రమాణం అంటున్నప్పుడు ఆ ప్రమాణం చూపించే విషయంలో సత్యత్వ బుద్ధియే కదా దాన్ని ప్రమాణంగా చెప్తా ఉండేది. చక్షురింద్రియంతో మనము ఈ రూపాన్ని ఏదైతే చూస్తున్నామో ఈ రూపాలు ఇవన్నీ వాస్తవము అనేటువంటి బుద్ధి ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రమ అంటున్నాం. చక్షురింద్రియం ద్వారా కలిగే ఈ జ్ఞానం ప్రమా యథార్థం. అనుమానం ద్వారా పర్వతం యందు వన్హి ఏదైతే తెలుస్తూ ఉందో అది యథార్థం. ఆ యథార్థ బుద్ధి ఉంది అక్కడ. ఎందుకు యథార్థ బుద్ధి? ఆ యథార్థ బుద్ధి, ఆ అనుమానం ఎందు ప్రమాణ బుద్ధి రెండు ఒకటే. ఇది ప్రమాణము అంటున్నప్పుడు ఆ ప్రమేయం ఎందు యథార్థ బుద్ధి ఉండాలి. అది ప్రమేయము అని దాన్ని యథార్థంగా తీసుకున్నప్పుడే దాన్ని తెలిపేటువంటి సాధనం ప్రమాణం అవుతుంది. ఆ తెలిసేటువంటి విషయం ఏదైతే ఉందో అది మిథ్యా అనే నిర్ణయం అవుతున్నప్పుడు ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక ప్రమాణ బుద్ధి లేదు ఇప్పుడు. రైట్. సో అందుకని ఈ సకల ప్రమాణాలు ప్రామాణ్యతను కోల్పోతున్నాయి బ్రహ్మజ్ఞానం చేత. అందుకని వేదాంత పరిభాష ఇత్యాదుల్లో ప్రమాణాలను నిశ్చయిస్తున్నప్పుడు ఆ బ్రహ్మజ్ఞాన పర్యంతం మాత్రమే లౌకిక ప్రమాణాలను అంగీకరిస్తాము అని.
ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఇత్యాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మజ్ఞాన పర్యంతం వరకు మాత్రమే వాటి పరిధి. అప్పటి వరకు వాటి యొక్క ఆ, వాటి యందు శ్రద్ధ, ఇవి యథార్థముగా తెలుపుతున్నాయనేటువంటి అభిమానం ఉంటుంది. ఆ తర్వాత వాటి వినియోగం ఉండని, రైట్. ప్రతి చక్షురింద్రియ వ్యవహారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. చక్షురాది ఇంద్రియాల వ్యవహారం ఉన్నప్పటికీ కూడా వాటి ద్వారా తెలిసేటువంటి విషయాలలో సత్యత్వ బుద్ధి, దాని ద్వారా ఆత్మయందు భేదము నానాత్వము ఇది కలగటం లేదు. అంతకుముందు కలుగుతుండే దానికి కూడా ప్రమాణాలు కారణం కాదు, అజ్ఞానం కారణం. అజ్ఞానం ద్వారా చక్షురాది ఇంద్రియాల ద్వారా తెలిసే విషయాలలో నాకంటే ఇవి వేరు, స్వతంత్రంగా ఉన్నాయి అనేటువంటి భావన దృఢంగా ఉంటుంది. దానికి అజ్ఞానం కారణం, స్వరూప విజ్ఞానం లేకపోవడం కారణం. స్వరూప విజ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రమాణాలకు వేటి యందు కూడా ప్రామాణ్య బుద్ధే లేకపోవడం చేత ఒక యథార్థ జ్ఞానాన్ని నిరాకరించాలంటే ఇంకొక ప్రమాణం ద్వారానే కదా. ఒక జ్ఞానాన్ని కానీ ఒక వస్తువుని కానీ నిరాకరించాలంటే యథార్థ జ్ఞానంతో నిరాకరిస్తాం కానీ భ్రాంతి జ్ఞానంతో కాదు. ఆ యథార్థ జ్ఞానం కలిగే అవకాశమే లేదు ఇక్కడ. అందుకని బాధక ప్రత్యయ అనుపపత్తేహే. ఈ అద్వైతాత్మ విజ్ఞానం కలిగిన తర్వాత ఏ క్రియాకారక ఫలాలు ఈ భేదాలన్నీ తొలగాయో, క్రియాకారక ఫల భేదాలు తొలగుతున్నాయని చెప్తున్నప్పుడు ప్రమాత ప్రమాణ ప్రమేయ అనే త్రిపుటి కూడా తొలగుతుంది. అది కూడా ఇవన్నీ త్రిపుటియే. క్రియాకారక ఫల భేదాలు, కర్మకు సంబంధించినటువంటి త్రిపుటి, ఇది బిగ్గర్ అంబ్రెల్లా. దీంట్లో ప్రమాణ ప్రమేయ ప్రమాత అనేటువంటి త్రిపుటి కూడా దాంట్లోనే ఒక సబ్సెట్ లాగానే వెళ్ళిపోతుంది, రైట్. ఎందుకంటే ఈ ప్రమాత ప్రమాణ ప్రమేయ ఇవి కూడా కారకాలే అవుతున్నాయి కదా. ప్రమాణం కర్ణకారకం అవుతా ఉంది, ప్రమాత కర్త అవుతున్నాడు. ఆ కలిగేటువంటి దాన్ని ఫలంగా చెప్పుకోవచ్చు, రైట్. లేదా జ్ఞానం కాబట్టి క్రియగా కూడా చెప్పుకోవచ్చు. ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతా ఉంది. ఈ విషయంలో ఇక్కడ బాధక ప్రత్యయ అనుపపత్తి అని చెప్పారు కదా భాష్యకారులు. దీనికి సంబంధించి బాధక ప్రత్యయం ఎందుకు లేదు, ఉంది అని పూర్వపక్షం. కర్మ విధి ప్రత్యయ ఇది చేత్, కర్మ విధి ప్రత్యయ. విధివాదులు మీమాంసకులు ప్రతి చోట కూడా విధి కావాలనేవాళ్ళు. విధి అంటే శాసనం, ఇలా చెయ్యి అని చెప్పడం. ఇలా చెయ్యి అని చెప్తున్నప్పుడు అక్కడ ఒక ప్రేరణ కలుగుతా ఉంది. ఇలా చెయ్యాలి అనేది మనకు ఎవరో చెబితే గాని తెలియటం లేదు. అలౌకిక విషయాలకు సంబంధించి లౌకిక విషయాల్లో ఆకలేస్తున్నప్పుడు అన్నం తినాలి అనేటువంటిది సహజంగా తెలిసిపోతా ఉంది. అది అనుమానం ద్వారా, ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా దాన్ని మనం పొందుతాం. కానీ అలౌకిక విషయాలు, ధర్మం ఏది అధర్మం ఏది, రైట్, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే ఈ జ్ఞానము శాస్త్రం ద్వారా కలుగుతా ఉంది. అక్కడ శాస్త్రము ఇది చెయ్యి అని చెప్తా ఉంది, ఇది చెయ్యకు, ఇది చెయ్యి, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని, రైట్. సో అవి ఆ కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధి ప్రతిషేధాలు, వాటి ద్వారా ప్రేరణ కలుగుతూ వ్యక్తి వాటిని అనుసరిస్తాడు. శాస్త్రం ఈ విధంగా చెప్తుంది కాబట్టి శాస్త్రం మీద శ్రద్ధ ఉన్నటువంటి వాడు ఆ శాస్త్రం చెప్పినటువంటి విధిని అనుసరిస్తాడు, రైట్. ఆ ఎందుకు అనుసరిస్తున్నాడు? ఆ చెప్పే విషయంలో శ్రద్ధ ఉంది కాబట్టి. అది ప్రమాణ బుద్ధి. శాస్త్రం ఎందుకు ప్రమాణ బుద్ధి ఉండి దాన్ని అనుసరిస్తున్నాడు. సో అక్కడ అటువంటి విధి వాక్యము, ఆ విధి వాక్యం చేత కలిగేటువంటి జ్ఞానము అది కర్మ విధి ప్రత్యయ. కర్మ విధి ద్వారా, కర్మ విధి వాక్యము, కర్మను బోధించేటువంటి విధి వాక్యము, దాని ద్వారా కలిగే జ్ఞానము, ఆ జ్ఞానము ఈ అద్వైతాత్మ విజ్ఞానాన్ని బాధిస్తుంది. ఎందుకని? కర్మ చెప్తున్నప్పుడు కర్త క్రియా, క్రియాకారక ఫల విభాగం లేకపోతే కర్మ కుదరదు కదా. శాస్త్రము ప్రామాణిక వాక్యము, ఆ శాస్త్రవాక్యం ప్రామాణిక వాక్యం. ఆ ప్రామాణిక వాక్యం ఈ కర్మ చెయ్యి అని చెప్తున్నప్పుడు ఆ కర్మ చెయ్యి అని చెప్పడం ద్వారా క్రియాకారక ఫల విభాగాలను బోధిస్తుంది అని. క్రియాకారక ఫల కారక ఫల వాటికంటే వేరుగా క్రియ ఇవన్నీ సిద్ధం కాకపోతే ఉపదేశం ఎలా కుదురుతుంది? అందుకని కర్మ విధి ప్రత్యయము భేదాన్ని బోధిస్తుంది కాబట్టి ఈ అభేద ప్రత్యయం ఏదైతే ఉందో ఈ అభేద ప్రత్యయానికి భేద ప్రత్యయానికి విరోధం ఉంది. అంటే ఏ మతం, రిలీజియన్ ఏది తీసుకున్నా కూడా ఈ విధంగా ఈ విధులు నిషేధాలు ఉండనే ఉంటాయి. ఆ విధులు నిషేధాలు లేకుండా ఎలా ఉంటుంది ఏదైనా ఒక రిలీజియన్? ఆ విధి నిషేధాలు ఉంటున్నప్పుడు వాటి మీద ప్రమాణ బుద్ధి కలుగుతా ఉంది. ఆ బుద్ధి భేదంలోనే కుదురుతుంది. సో భేదాన్ని ప్రతిపాదిస్తున్నాయి శాస్త్రాలు. కర్మ విధి ప్రత్యయ ఇది చేత్, కర్మ విధి ద్వారా
రైట్. కర్మ విధి విధిబోధక వాక్యాల ద్వారా ఈ విధంగా ఆ అద్వైతాత్మ విజ్ఞానం బాధించబడుతూ ఉంది. రెండు శాస్త్ర వాక్యాలే. తత్వమసి ఇత్యాది వాక్యాలు, నేహనానాస్తి కించన ఇత్యాది వాక్యాలు ఇవి శాస్త్ర వాక్యాలే. రైట్. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్, జీవించినంత కాలము నిత్యాగ్ని కర్మలు చేయవలసిందే, నిత్యాగ్ని కర్మలు చెయ్యి. రైట్. అహరహర్ సంధ్యాం ఉపాసీత, ప్రతిరోజు సంధ్యా ఉపాసన చెయ్యాలి అని చెప్పే వాక్యాలు కర్మను బోధిస్తున్నాయి. అదేవిధంగా నేహ నానాస్తి కించన అనే వాక్యాలు కూడా, అవి కూడా శాస్త్రవాక్యాలే, అభేదాన్ని బోధిస్తున్నాయి. శాస్త్రవాక్యాలలోనే ఈ విధంగా విరోధం కలుగుతున్నప్పుడు, ఒక శాస్త్రవాక్యం భేదాన్ని, ఇంకొక శాస్త్రవాక్యం అభేదాన్ని బోధిస్తున్నప్పుడు ఏ వాక్యాన్ని బాధిస్తుంది? అద్వితీయ బోధక వాక్యము ద్వైత బోధన బాధిస్తుందా? ద్వైత బోధక వాక్యము అద్వితీయ బోధన బాధిస్తుందా? కాబట్టి కర్మకాండ పూర్వపక్షి ఈ వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇవి ప్రామాణిక వాక్యాలే కాబట్టి బాధిస్తాయి అని చెప్పడం. ఇది చేతన. దానికి సిద్ధాంత సమాధానం ఏమనుంది? కర్తృభోక్తృ స్వభావ విజ్ఞానవత తజ్జనిత కర్మఫల రాగద్వేషాది దోషవత చ కర్మ విధానాత్. కర్మను విధానం, కర్మ యొక్క విధానం, కర్మ యొక్క శాసనం, కర్మను బోధిస్తా ఉంది శాస్త్రం. అందులో ఆ స్వీకరించకపోవడానికి ఏం లేదు, స్పష్టమైన వాక్యాలు ఉన్నాయి కర్మను బోధించే వాక్యాలు. కానీ కర్మను మాత్రమే బోధిస్తా ఉంది, భేదాన్ని కాదు అని. రైట్. సో వాక్యానికి ఒకే అర్థం తీసుకోవాలి, ఒక వాక్యానికి ఒకే అర్థం తీసుకోవాలి అని మీమాంసకుల నియమం. రైట్. దీన్ని వాక్య భేద దోషం అని. వాక్యములో భేదం అంటే, ఒక వాక్యములో ఒక క్రియ ఉన్నప్పుడు, ఏకతింగ్ వాక్యం అని వైయాకరణులు. ఏకతింగ్ వాక్యం, ఒకే థింగ్ అంటే థింగ్ అంతం, క్రియాపదం, వర్బ్, ఒకే వర్బ్ ఉండాలి వాక్యంలో. ఆబ్వియస్గా కదా, సహజంగా వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ క్రియాపదాలు ఎలా ఉంటాయి? ఒకటే క్రియ ఉంటుంది. వ్యవహారం అంతా క్రియాప్రధానంగానే ఉంటుంది. ఆ వ్యవహారాన్ని సూచించేదే వాక్యం. కాబట్టి వాక్యం కూడా ఒకే క్రియను కలిగి ఉండాలి. ఒకే క్రియను కలిగి ఉన్నప్పుడు క్రియ ప్రధానం, వాక్యంలో క్రియ ప్రధానంగా ఉంటుంది. మిగిలిన పదాలన్నీ కూడా క్రియతో చేరి ఒక అర్థాన్ని తెలుపుతాయి. మీమాంసకులు కూడా ఈ వాక్యానికి ఏకార్థ ప్రతిపాదకత్వం, వాక్యత్వం అని చెప్తారు కదా. ఒక అర్థాన్ని తెలియజేసేదే వాక్యము. ఒక క్రియనే ఉంటుంది. ఆ క్రియ ప్రధానము, మిగిలినవన్నీ అప్రధానాలు. అప్రధానాలైనటువంటి కారకాలన్నీ ప్రధానమైన క్రియతో అన్వయాన్ని పొందుతాయి, సంబంధాన్ని పొందుతాయి. పొందిన తర్వాత ఇవన్నీ కలిసి ఒక అర్థాన్ని తెలియజేస్తాయి. ఒక అర్థమే తెలియజేయాలి. సో యజేత అంటున్నప్పుడు ఒక అర్థమే తెలియజేయాలి అక్కడ. ఏమని? ఈ కర్మ చెయ్యి అని. భేదం కూడా ఉంది అనే అర్థం ఎలా వస్తుంది? సో యజేత అనే వాక్యం భేదాన్ని చెప్తా ఉందా, క్రియను చేయమని చెప్తా ఉందా? రెండు అర్థాలు ఎలా తీసుకుంటావు? యజేత అని ఒకే క్రియాపదం ఉన్నప్పుడు రెండు అర్థాలు ఎలా తీసుకుంటారు? ఒకే అర్థం తీసుకోవాలి. ఏ అర్థం తీసుకోవాలి? కర్మ చెయ్యి అని అర్థం తీసుకోవాలి. కానీ భేదం లేకుండా కర్మ చేయలేం. సో భేదం అనే జ్ఞానం కలుగుతా ఉంది. ఎలా కలుగుతా ఉంది? ఇది అర్థాపత్తి ద్వారా కలుగుతా, లేదా ప్రమాణం ద్వారా భేద జ్ఞానమే కలగటం లేదు. అర్థాపత్తి కూడా కల్పనలా ఆ విధంగా కల్పిస్తున్నాము. ప్రమాణం ద్వారా భేద జ్ఞానం కలగటం లేదు. భేద జ్ఞానం నైసర్గికం, స్వాభావికంగా వస్తూ ఉంది, సహజంగా జన్మతో పాటుగానే, జన్మనా సహజాయతే, జన్మతో పాటుగానే వస్తూ ఉంది. అందుకని నైసర్గికోయం లోక వ్యవహార, అహం ఇదం అనేటువంటి ఈ లోక వ్యవహారము స్వాభావికంగా, సహజంగా అనాది కాలం నుంచి అంతటా అన్ని ప్రాణుల్లో వస్తూనే ఉంది. దీనికి కారణం అంటూ లేదు. కారణం అంటూ లేనిది అది అజ్ఞానం ద్వారా కలుగుతా ఉంది. అజ్ఞాన కార్యమే గాని ఇంకొక కారణం అంటూ లేనే లేదు. శాస్త్రం భేదాన్ని, కర్మకాండ కూడా భేదాన్ని బోధించటం లేదు. భేదాన్ని ఎవడైతే తీసుకొని ఉన్నాడో బుద్ధిలో దృఢంగా, స్థిరంగా, నిశ్చయంగా, సహజంగా, వాడికి కర్మ చేయమని మాత్రమే బోధిస్తా ఉంది. ఆ బోధించకపోతే వాడి ఆ భేద బుద్ధి ఎలాగూ ఉంది, రాగద్వేషాలు ఎలాగూ ఉన్నాయి, సహజంగా వస్తున్నాయి. వాటి ద్వారా అధర్మ ప్రవృత్తికే పాల్పడతాడు. ధర్మం తెలియదు కాబట్టి. ధర్మాన్ని బోధించాలి. ధర్మం బోధిస్తేనే తెలిసేది, అధర్మం సహజంగా తెలిసేది. కాబట్టి ధర్మాన్ని బోధించడానికి శాస్త్రం కానీ భేదాన్ని బోధించడానికి కాదు. ఆ ధర్మం ద్వారా వాడు అధర్మాన్ని త్యజిస్తున్నాడు. అధర్మాన్ని త్యజించి ధర్మాన్ని గ్రహించడానికి బోధ, కానీ భేదాన్ని బోధించడానికి కాదు. కాబట్టి
కర్మబోధక వాక్యాలకి అద్వైత వాక్యాలకి అద్వైతాత్మబోధక వాక్యాలకి విరోధం లేదు ఈ విధంగా. అద్వైతాత్మబోధక వాక్యాలు అద్వైతాన్ని భేదరాహిత్యాన్ని స్పష్టంగా బోధిస్తున్నాయి. కర్మను బోధించే వాక్యాలు కర్మను విధించే వాక్యాలు భేదాన్ని బోధించటం లేదు, కాబట్టి విరోధం లేదు అని. ఒక వాక్యానికి ఒకే అర్థం తీసుకోవాలి కదా. ఆ విధంగా కర్తృభోక్తృ స్వభావ విజ్ఞానవత, కర్తృత్వం భోక్తృత్వం ఇది స్వభావంగా ఉన్నటువంటి వాడు, స్వాభావికంగా కలుగుతున్నటువంటి జ్ఞానం. రైట్. స్వాభావికంగా కలిగేటువంటి జ్ఞానం ఎవడి ఎందైతే ఉందో, కర్తృభోక్తృ స్వభావం, కర్తృత్వం భోక్తృత్వమే నా స్వభావము, లేదా కర్తృత్వము భోక్తృత్వము సహజంగా ఆ జ్ఞానం కలుగుతుంది. అహం కర్త అని ఎవరు బోధించరు. త్వం కర్త అసి అని ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. త్వం భోక్త అసి అని ఎవరు బోధించాల్సిన అవసరం లేదు, సహజంగా కలుగుతాం. సో కర్తృభోక్తృ స్వభావ విజ్ఞానవత, సహజంగా అజ్ఞానం ద్వైత జ్ఞానం కలుగుతాం. సహజంగా అంటే అజ్ఞానం ద్వారా అని, అజ్ఞాన కార్యంగా, అజ్ఞానం అనాది. ఆ విధంగా అటువంటి అజ్ఞానికి తజ్జనిత కర్మఫల రాగద్వేష దోషాదివత, అంతేకాకుండా కేవలము కర్తాభోక్త అని మాత్రమే మిగిలిపోడు. ఆ విధంగా కర్తృత్వం భోక్తృత్వం ఉంటున్నప్పుడు కర్తృత్వం అనేది కారకం కదా, కారక బుద్ధి. నేను యజమానిని, నేను అధికారిని అని బుద్ధి. అధికారి అంటేనే దేంట్లో అధికారం? కర్మలో అధికారం. ఈ కర్మలో అధికారం అంటే ఫలంలో అధికారం అని, అంటే ఫలం యందు ఆకాంక్ష, ఇవన్నీ కలిసే వస్తున్నాయి. కర్మ యందు అధికారము, కర్మ ఫలం యందు ఆసక్తి, దాని యందు రాగము, ఇతర విషయం యందు ద్వేషం, అన్ని ఒక ప్యాకేజ్, ఒకటి వచ్చినప్పుడు మిగతా అన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో ఆ విధంగా కర్తృభోక్తృ స్వభావ విజ్ఞానవత తజ్జనిత కర్మఫల రాగద్వేషాదివత, రైట్. తజ్జనిత ఆ కర్తృత్వ భోక్తృత్వ విజ్ఞానము ద్వారా కర్మ ఫలం యందు ఆసక్తి అనాసక్తి, కించిత్ ఫలం యందు ఆసక్తి, కించిత్ ఫలం యందు ద్వేషము, ఈ రాగద్వేషాలు కూడా సహజంగా కలుగుతున్నాయి. అటువంటి వ్యక్తి వాడికి కర్మలను మాత్రమే విధానం చేస్తూ ఉంది. నీవు కోరుకునేటువంటి ఈ సాధ్యానికి ఇది సాధనము అని, ఇష్ట సాధనతా జ్ఞానం. ఇది ఇష్ట సాధనము. నువ్వేదైతే కోరుకుంటున్నావో కామనా విషయం, ఇచ్ఛా విషయాన్ని ఇష్టమని కదా, ఆ ఇష్ట విషయం యొక్క సాధనము. నువ్వు ఇది కోరుకుంటున్నావు, దానికి ఇది సాధనము. అంటే పుత్రకామేష్టి అథవా జ్యోతిష్ఠోమము, లేదా కారీరి యాగము. వృష్టిని కోరుకుంటే కారీరి యాగము. పశు సంపత్తిని కోరుకుంటున్నప్పుడు ఆ, వాయవ్య యాగము, రైట్. సో ఆ విధంగా నువ్వు కోరుకుంటున్నటువంటి విషయానికి ఇది సాధనం అని చెప్పడమే గాని ఇది చెయ్యి అని ఉపదేశించడం లేదు అని, కేవలం కర్మ విధానాత్. దీనికి ఇది కర్మ, దీనికి ఇది సాధనం అని మాత్రమే. కాబట్టి కర్మ విధి ప్రత్యయము ఆత్మజ్ఞాన ఆ అద్వితీయ ఆత్మజ్ఞానానికి విరోధి కాదు, దాన్ని బాధించేటువంటి ప్రత్యయం కాదు. అయితే పూర్వపక్షం ఇందులో అధిగత సకల వేదార్థస్య కర్మ విధానాత్ అద్వైత జ్ఞానవత అపి కర్మ ఇది చేత్. కర్మ విధానం ఉంది, కర్మ విధానం కర్మను మాత్రమే ప్రతిపాదిస్తా ఉంది కాబట్టి కర్మను విధించే వాక్యము సాక్షాత్తుగా అద్వైత విజ్ఞానానికి విరోధి కాదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కర్మ విధానం ఎవరు అధికారి, ఎవరి గురించి కర్మను బోధిస్తా ఉంది శాస్త్రం? శాస్త్రం యందు విశ్వాసం ఉండి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడికి బోధిస్తుందా? శాస్త్రాన్ని అధ్యయనం చేయని వాడికి, శాస్త్రం యందు శ్రద్ధ లేని వాడికి బోధిస్తుందా? శాస్త్రం యందు శ్రద్ధ లేని వాడికి ఎలా బోధిస్తుంది? శాస్త్రం యొక్క గంధం, శాస్త్రం యొక్క పరిచయం లేని వాడికి శాస్త్రం ఎలా బోధిస్తుంది? కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడికే బోధిస్తుంది కదా. అందుకని అధిగత సకల వేదార్థస్య, చక్కగా సకల వేదార్థాన్ని అధ్యయనం చేసినటువంటి వాడికి, అధిగత తెలుసుకున్నటువంటి వాడికి బోధిస్తా ఉంది. జ్ఞాని ఎవడు? జ్ఞాని కూడా అధిగత సకల వేదార్థ, వేద తాత్పర్యాన్ని తెలుసుకున్నాడు కదా. శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రము ద్వారానే అహం బ్రహ్మాస్మి అనేటువంటి బోధన పొందుతున్నాడు. కాబట్టి అధిగత వేదార్థ, కర్మకాండ విషయం కూడా తెలుస్తుంది. ఆ విధంగా అధిగత సకల వేదార్థ, ఆ సకల వేదార్థ అంటున్నప్పుడు కర్మకాండను అధ్యయనం చేసినటువంటి వాడు, జ్ఞానకాండను అధ్యయనం చేసినటువంటి వాడు, ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు అందులోకి. వాడు కర్మకు అధికారి. కర్మను విధానం చేస్తూ ఉంది. కర్మ సాక్షాత్తుగా, కర్మను బోధించేటువంటి వాక్యం సాక్షాత్తుగా అభేదాన్ని ఏమి నిరాకరించటం లేదు, భేదాన్ని ఏమి విధానం చేయడం లేదు. కానీ జ్ఞానికి కూడా కర్మ చెయ్యి అని చెప్తా ఉంది అందరికీ. అంటే
ఈ విధంగా విభాగం చేయకుండా వీడు కర్మ చేయాలి వీడు కాదు అనకుండా అందరికీ కూడా ఎవడైతే ఈ విధంగా అధిగత సకల వేదార్థ చక్కగా సకల వేదార్థాలని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కర్మ చెయ్యి అని శాసిస్తా ఉంది. కర్మ విధానాత్, కర్మను విధానం చేస్తా ఉంది. కాబట్టి అద్వైత జ్ఞానము, అద్వైతాత్మ జ్ఞానము కలిగిన వాడికి కూడా కర్మ చెయ్యి అని చెప్తా ఉంది కదా. కర్మ చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి. శాసనం, విధి శాసనం, అది విధివాక్యం ప్రేరణ కలిగిస్తా ఉంది. కాబట్టి అద్వైతాత్మ జ్ఞాని వాడి ఎందుకు కూడా ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ కలుగుతూ కామ్యకర్మలు చేయకపోయినా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తాడు అని. ఆ విధంగా అద్వైత జ్ఞానవత అపి కర్మ, వాడి కూడా కర్మ వచ్చింది కదా. కర్మ కర్మ చేయాల్సి వస్తుంది. వాడిలో జ్ఞానం ఉండని, జ్ఞానంతో పాటు కర్మ కూడా వచ్చింది. సో జ్ఞాన కర్మ సముచ్చయం. ఏ ఏ సముచ్చయం ఇది? సహ సముచ్చయం. జ్ఞానము తర్వాత కర్మ ఏకకాలంలో లభిస్తున్నాయి. జ్ఞానం ఆల్రెడీ కలిగి ఉన్నాడు, కర్మలు కూడా వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి? విధి ద్వారా అని. దీనికి ఇది జ్ఞాన కర్మ సముచ్చయం. జ్ఞానకర్మ సముచ్చయం యొక్క శంక. రైట్. జ్ఞానము కర్మ ఒకే వ్యక్తిలో ఒకే కాలంలో కలుగుతున్నాయి. జ్ఞానం కలిగింది కానీ కర్మను విడవడానికి వీల్లేదు. రైట్. అయితే సిద్ధాంతం ఏముంది? జ్ఞానం కలుగుతున్నప్పుడు క్రియాకారక ఫల విభాగాలు ధ్వస్తమవుతున్నాయని. ధ్వస్తమవుతున్నా కూడా ప్రేరణ కలుగుతుంది అని పూర్వపక్షం. ఇప్పుడు ఈ అధికారి విభాగాన్ని చెప్తున్నాడు. అంటే ఏ వాక్యమైనా కూడా విధి వాక్యం ఏదైతే ఉందో అది ఒక బ్లాంకెట్గా అందరికీ, ప్రతి ఒక్కడికి ఈ విధి అని ఉండదు. రైట్. సో ఆ విధంగా వాక్యాలు ఏ కర్మనైతే శాస్త్రం విధానం చేస్తుందో అది అందరికీ అని ఉండదు. దానికి ఒక అధికారి ఉంటాడు. రైట్. దానికి ఒక అధికారి ఉంటాడు. బ్రహ్మచర్య ఆశ్రమంలో చేయదగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాడికి బ్రహ్మచారి అధికారి. గృహస్థాశ్రమంలో చేయదగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి గృహస్థ అధికారి. రైట్. అదేవిధంగా వివిధ కర్మలకి ఆయా అధికారాలు ఉంటాయి. కాబట్టి అందరికీ ఈ కర్మ అని చెప్పడం కుదరదు. శాస్త్రం కూడా అలా చెప్పడం లేదు. కాబట్టి జ్ఞానికి ఎక్కడ అధికారం, అజ్ఞానికి ఎక్కడ అధికారం, ఈ కర్మ విధి వాక్యాలకు ఎవరు అధికారి అని ఆ విధంగా అధికార నిర్ణయం చేయాలి ఇక్కడ అని చెప్తున్నారు. కర్మాధికృత విషయస్య కర్తృభోక్త్రాది జ్ఞానస్య స్వాభావికస్య సదేకమేవాద్వితీయం ఆత్మైవేదం సర్వం ఇత్యనేన ఉపమర్దితత్వాత్. నా నా అని చెప్పారు పైన నిషేధం. ఆ నిషేధానికి హేతు. ఎందుకు నిరాకరిస్తున్నారంటే కర్మాధికృత విషయస్య, కర్మకు కర్మయందు అధికృత, కర్మయందు అధికారాన్ని పొందేటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడెవడు? కర్తృభోక్త్రాది జ్ఞానము కలిగినటువంటి వాడే కదా. కర్తృభోక్త్రాది జ్ఞానం, అహం కర్త అహం భోక్త అనేటువంటి వాడే కర్మయందు అధికారి. సో కర్మాధికృత విషయస్య, కర్మాధికృత విషయం ఏంటి? కర్మాధికారం. ఆ కర్మాధికారం ఏంటి? ఈ కర్తృత్వ భోక్తృత్వాది జ్ఞానం. ఇది స్వాభావికంగా కలుగుతుంది కాబట్టి స్వాభావికస్య, సహజంగా అజ్ఞానం ద్వారా కలిగేటువంటిది. స్వాభావికం అంటే అజ్ఞాన కార్యం అని కదా. ఈ అజ్ఞానం ద్వారా కలిగేటువంటి కర్తాభోక్త అనేటువంటి జ్ఞానము ఆల్రెడీ ఏకమేవాద్వితీయం సదేకమేవాద్వితీయం ఆత్మైవేదం సర్వం అనేటువంటి వాక్యాలపైన చూశాం కదా. ఆ వాక్యాల చేత ఉపమర్దితత్వాత్ ధ్వంసం అయి ఉన్నాయి. కర్తృత్వ భోక్తృత్వ జ్ఞానం ఏదైతే ఉందో ఇది అద్వితీయ జ్ఞానం చేత తొలగి ఉన్నాయి ఆ వ్యక్తి యందు. ఎవరి యందు? జ్ఞాని యందు. సో జ్ఞాని యందు అహం కర్త అహం భోక్త అనే భావన లేదు. నేను కర్తను నేను భోక్తను అనే భావన లేదు. సహజంగా కలిగేటువంటి ఆ భావన ఈ ప్రయత్నపూర్వకంగా ఈ అద్వైతాత్మ విజ్ఞానాన్ని పొందడం చేత ఈ అఖండాకార వృత్తి ఏదైతే కలుగుతుందో బ్రహ్మైవాహమస్మి అనేటువంటి జ్ఞానం. బ్రహ్మైవాహమస్మి అంటే అపరిచ్ఛిన్నోహం, పరిచ్ఛిన్నంగా అంటే కర్తగాను భోక్తగాను, ఈ కాలంలో కర్తగా ఆ కాలంలో భోక్తగా ఇలా పరిచ్ఛిన్నంగా లేను, అపరిచ్ఛిన్నంగా పరిపూర్ణ స్వరూపంగానే ఉన్నాను అనేటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము ఈ కర్తృత్వ భోక్తృత్వాలను ధ్వంసం చేస్తుంది. ఇతనే ఉపమర్దితత్వాలు. ఆ జ్ఞానమే లేదు, కర్తాభోక్త అనే జ్ఞానము లేని వాడికి కర్మను ఎలా ఉపదేశిస్తారు? తస్మాత్ అవిద్యాదోషవత ఏవ కర్మాణి విధీయంతే నా అద్వైత జ్ఞానవత. సాక్షాత్తుగా వాక్యము కర్మబోధక వాక్యము అద్వైత జ్ఞానానికి విరుద్ధంగా ఏం లేదు. అంతేకాకుండా ఆ కర్మబోధక వాక్యము కర్మకు అధికారాలైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు ఎవడి యందు ఉన్నాయో వాడికి మాత్రమే ఉపదేశించబడుతున్నాయి.
వాడిని ఉద్దేశించే ఉపదేశించబడుతున్నాయి. వాడు మాత్రమే అధికారి. రైట్. సో ఈ విధంగా కర్తృత్వ భోక్తృత్వాలు ఎవడి యందు సహజంగా ఉన్నాయో, కర్తృత్వ భోక్తృత్వాలను శాస్త్రం తీసుకురావటం లేదు, శాస్త్రం ఉపదేశించటం లేదు. అవి ఉన్నప్పుడు వాడు శాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నాడు. కిం కర్తవ్యం, నా కర్తవ్యం ఏంటి అని. ఆ కిం కర్తవ్య విమూఢ, కిం కర్తవ్య విమూఢ, ఆ వ్యక్తికి కర్తవ్యం ఏంటి అనేటువంటి సంశయం కలిగినటువంటి వ్యక్తి కర్తవ్యాన్ని చూపిస్తా ఉందే గాని కర్తృత్వాన్ని బోధించటం లేదు. ఆ కర్తవ్యము ఈ జ్ఞాని యందు లేదు, కర్తృత్వ బుద్ధి లేదు. కాబట్టి కిం కర్తవ్యం అనేటువంటి ఆ ఆ ఆ కింకర స్వభావం వాడి యందు లేనే లేదు. కిం కరోమి అనటం లేదు ఇక్కడ. కాబట్టి అధికారిగా అనేగాడు ఆ వాక్యానికి అని. తస్మాత్ అవిద్యాదోషవత ఏవ, అవిద్య, అజ్ఞానం అనేటువంటి దోషము, అజ్ఞానం అనేటువంటి దోషము, తద్వారా కర్తృత్వము భోక్తృత్వము, రైట్, ఈ కర్త భోక్త అనేటువంటి విజ్ఞానం స్వాభావికంగా ఏదైతే ఉందో అది ఉన్నవాడికి మాత్రమే శృతి ఈ విధంగా ఉపదేశిస్తా ఉంది. నా అద్వైత జ్ఞానవత, అంతేగాని అద్వైత జ్ఞానము, నాహం కర్త నాహం భోక్త అనేటువంటి అద్వితీయ ఆత్మవిజ్ఞానం కలిగినటువంటి వాడికి ఉపదేశించటమే లేదు. అత ఏవ హి వక్షతి, అందుకనే శృతి సాక్షాత్తుగా ఈ విషయం చెప్తా ఉంది. ఏమని? అజ్ఞానికి మాత్రమే కర్మలు, జ్ఞానికి కాదు అనే విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ 2వ అధ్యాయంలో. సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అని విభాగం చేసి చెప్తా ఉంది. సర్వ ఏతే, వీళ్ళందరూ కూడా, ఈ కర్మలు, కేవల కర్మలు, ఉపాసనలు, కర్మ సముచిత ఉపాసనలు చేసే వీళ్ళందరూ కూడా ధార్మికుడు, ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏతే సర్వే పుణ్యలోకా భవంతి, పుణ్యలోకాహ, పుణ్యలోకాలు ఫలంగా కలిగినటువంటి వాళ్ళే పుణ్యలోకాహ. అంటే పుణ్యము, పుణ్యము అంటే సుఖము, సుఖాన్ని కలిగించే లోకము, అదే లోకముగా కలిగినటువంటి వాళ్ళు. పుణ్యమే లోకముగా కలిగినటువంటి వాళ్ళై ఆయా లోకాలను పొందుతున్నారు. పుణ్యలోకాహ భవంతి, పుణ్యలోకాలను చేరుకుంటున్నారు. అయితే వీళ్ళకు విరుద్ధంగా బ్రహ్మ సంస్థ అని ఇంకొక కేటగిరీ తీసుకొచ్చింది కదా. సర్వే ఏతే అని చెప్పిన తర్వాత బ్రహ్మ సంస్థ అని వాక్యశేషం. అందుకని సర్వశబ్దాన్ని కుచించాల్సి వస్తా ఉంది, సంకోచం చేయాల్సి వస్తా ఉంది, ఉపసంహారం చేయాలి దాన్ని. రైట్. ఆ సర్వశబ్దము ఎక్కడి వరకు అనే ఒక అవధిని నిర్ణయించాల్సి వస్తా ఉంది వాక్యశేషాన్ని బట్టి. అదే వాక్యములో బ్రహ్మ సంస్థ అని వస్తా ఉంది కదా. సో ఆ బ్రహ్మ సంస్థ భిన్న ఇతర ఇతర అని చెప్తున్నా. అక్కడ కూడా మళ్ళీ సర్వే అంటున్నప్పుడు ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళనే కదా. ఆల్రెడీ సర్వశబ్దంలో సంకోచం ఉంది. సర్వ ఏతే, వీళ్ళందరూ కూడా, ఏతే సర్వనామం. ఆ ఏతే అనేది పైన చెప్పినటువంటి వాక్యం. ఈ మంత్రంలోనే ముందు భాగంలో ఈ కర్మలు, ఉపాసనలు ఏవైతే ఉపదేశించబడుతున్నాయో, ఇటు తపస్సు, ఉపాసన ఇవన్నీ ఏదైతే ఉపదేశించబడుతున్నాయో వీటిని అనుష్ఠించినటువంటి సర్వే వాళ్ళందరూ కూడా పుణ్యలోకాలను చేరుకుంటున్నారు. కానీ వీడు ఈ బ్రహ్మ సంస్థ, బ్రహ్మణి సమ్యక్ స్థిత, బ్రహ్మ సంస్థ, ఆ బ్రహ్మ సంస్థ వాడు అమృతత్వమేతి, అమృతత్వాన్నే పొందుతున్నాడు. ఏతి గచ్చతి ప్రాప్నోతి, బ్రహ్మస్వరూపాన్ని, తన స్వరూపాన్ని పొందుతున్నాడు అని ఇద్దరికి విభాగాన్ని చేస్తూ కర్మ అధికారి ఎవడు, కాని వాడెవడు అని చెప్తా ఉంది శృతి. కాబట్టి ఈ విధంగా ఆ ఈ కర్మ విధులు జ్ఞానికి కూడా అని చెప్పడం కుదరదు. తత్ర ఏతస్మిన్ అద్వైత విద్యా ప్రకరణే అభ్యుదయ సాధనాని ఉపాసనాని ఉచ్యంతే. తత్ర తత్ర ఏతస్మిన్, తత్ర అంటే ఈ విధంగా, తత్ర సతి, ఇది నిర్ణయం. ఈ విధంగా కర్మలు, ఉపాసనలు, జ్ఞానము, వాటి ఫలాలు, వాటి అధికారులు ఈ విధంగా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక్కడ ఏతస్మిన్ అద్వైత విద్యా ప్రకరణే, ఇది అద్వైత విద్య ప్రకరణం, ఉపనిషత్తు రహస్య విద్య మొదలవుతా ఉంది. అయితే ఇక్కడ కూడా అభ్యుదయ సాధనాని ఉపాసనాని ఉచ్యంతే. అభ్యుదయం అంటే ఆ విధంగా ఫలాన్ని, పుణ్యఫలాన్ని, సుఖరూప ఫలాన్ని పొందజేసేటువంటి ఉపాసనలు చెప్పబడుతున్నాయి. ఉచ్యంతే. ఎందుకని చెప్పబడుతున్నాయి ఇక్కడ? సో కైవల్య సన్నికృష్ట ఫలాని చ అద్వైతాత్ ఈషద్ వికృత బ్రహ్మ విషయాని మనోమయ ప్రాణశరీర ఇత్యాదీని. ఏవవి ఆ ఉపాసనలు? కైవల్య సన్నికృష్ట ఫలాని. కైవల్యం, కేవలస్య భావ కైవల్యం, ఏ కళ, కేవల, ఈ పదాలు
అద్వైత ఆత్మస్వరూపాన్ని బోధిస్తున్నాయి. కేవల స్వరూపము ఏకమేవ ద్వితీయమనే కదా, కేవలం అది మాత్రమే ఉన్నటువంటి ఆ కైవల్యం, కేవలస్య భావ కైవల్యం, ఆ కైవల్యానికి సన్నికృష్ట దగ్గరగా ఉండేటువంటి ఫలాలు. బ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్తుగా సాక్షాత్తుగా తెలియజేయపోయినప్పటికీ కూడా అత్యంత సన్నిహితంగా తీసుకొస్తుంది. వ్యక్తి యొక్క స్వరూపము, ఆ ముముక్షు యొక్క స్వరూపమే ఆత్మ. ఆ స్వరూపానికి ఇతరంగా ఉన్నటువంటి, అంటే భేదాన్ని చూడడం ఏదైతే ఉందో స్వరూపానికి విరుద్ధంగా ఉన్నటువంటిది, రైట్, అనాత్మ. ఈ అనాత్మలో దగ్గర దూరం అనేటువంటి విభాగము అనాత్మలో మాత్రమే ఉంటుంది. సంసారంలో మాత్రమే ఈ దగ్గర దూరం అనేటువంటి విభాగం ఉంటుంది. ఆత్మస్వరూపం ఏకరసం, ఎటువంటి విభాగాలు లేనటువంటిది. ఈ విధంగా దగ్గర దూరము అని చెప్తున్నప్పుడు దేనికి దగ్గర, దేనికి దూరము? బాహ్య విషయాలు అని చెప్తున్నాము. బాహ్య విషయాలు దేనికి? శరీరం కంటే వెలుపల, శరీరం కంటే కూడా బాహ్యంగా అని కదా. శరీరం లోపల ఇంద్రియాలు, శరీరం బయట ఈ ఘటపటాది బాహ్య వస్తువులని విభాగాన్ని మనం లోకంలో ఆ విధంగానే వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఆ విధంగా శరీరం బయట ఉన్నటువంటివి దూరంగా ఉన్న వస్తువులు, లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, వాటికంటే కూడా సన్నిహితంగా ఆత్మకు అంతఃకరణము, దానికంటే కూడా సన్నిహితంగా అహంకార వృత్తి అని ఈ విధంగా ఏదైతే మనం దగ్గర దూరం అని చెప్పుకుంటున్నామో అదే విధంగా ఈ ఫలంలో కూడా, రైట్. సో బాహ్య విషయాసక్తి సడలి, సంపూర్ణంగా పోకపోయినా సడలి, రైట్, చాలా తక్కువగా అవుతూ ఆ కించిత్ ఉపాధి, కించిత్ ధర్మాన్ని మాత్రమే ఆరోపించినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని పొందుతున్నాడు. అందుకని కైవల్యము కేవల ఆత్మభావము, దానికి సన్నికృష్ట దగ్గరగా ఉంటున్నటువంటి ఈ బ్రహ్మలోక ఇత్యాది ఫలాలు, కైవల్య సన్నికృష్ట ఫలాని చ అద్వైతాత్, ఆ ఫలాని, ఆ ఫలాలు, రైట్, అటువంటి ఫలాలను ఇచ్చేటువంటి ఉపాసనలు. కైవల్య సన్నికృష్ట ఫలాన్ని అంటే కైవల్యానికి దగ్గరగా ఉన్నటువంటి ఫలాలను ఇచ్చేటువంటి ఉపాసనలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. అవి ఉపాసన అంటున్నప్పుడు ఉపాస్యము, ఎవరిని ఉపాసిస్తున్నాం అది తెలియజేయాలి కదా. ఈషద్ వికృత బ్రహ్మ విషయాన్ని, పరమాత్మయే విషయము. అయితే శుద్ధ చైతన్యమే కాకుండా ఆ శుద్ధ చైతన్యములో కించిత్ ఆరోపణ. ఎవరు చేస్తున్నారు ఆరోపణ? శాస్త్రమే ఆరోపిస్తా ఉంది, ఈ విధంగా నువ్వు ఉపాసించు. సాక్షాత్తుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యము లేనప్పుడు, ఆ సాక్షాత్తుగా ఆత్మస్వరూపంలో నిలకడ కలగనటువంటి దశలో కించిత్ కల్పన, కించిత్ ఆరోపణ, కించిత్ గుణ అధ్యాస, అంటే గుణాన్ని ఆరోపించి శాస్త్రం ఆరోపిస్తూ ఈ విషయాన్ని బోధిస్తూ ఉంది. ఈషద్ వికృత బ్రహ్మ విషయాన్ని ఏ విధంగా ఉన్నాయి? మనోమయ, ప్రాణ శరీర, భారూప అని 3వ అధ్యాయాన్ని చూస్తాం మనం అక్కడ. సో మనోమయ కోశంతో సంబంధించినటువంటి ప్రాణ శరీర, ఈ ప్రాణ శరీరం, ప్రాణము సూక్ష్మ శరీరమే. ఈ సూక్ష్మ శరీరమే శరీరముగా కలిగినటువంటి, అంటే స్థూల శరీరంతో అభిమానాన్ని విడిచి సూక్ష్మ శరీరం యందు మనస్సును కేంద్రీకరించడం. స్థూల శరీరానికి బాహ్యంగా ఉండే విషయాల నుంచి వైదొలగి, ఆ విధంగా ప్రాణ శరీర, ఈ ప్రాణం శరీరంగా కలిగినటువంటి భారూప, అంటే ప్రకాశమే స్వరూపముగా కలిగినటువంటి ఆ స్వరూపాన్ని ఉపాసించు అని ఇత్యాదీని ఉపాసనాని, ఈ ఉపాసనలు ఇక్కడ ఈ అద్వైత ఆత్మవిద్యా ప్రకరణంలో చెప్పబడుతున్నాయి. అభ్యుదయ సాధనలే ఇవి, కానీ కైవల్యానికి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి, కైవల్యానికి సన్నికృష్ట ఫలాన్ని ఇస్తున్నాయి కాబట్టి అవి కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒకటి. రెండవ హేతు ఏముంది? ఓకే. అంతేకాకుండా కర్మ సమృద్ధి ఫలాని చ, కర్మాంగ సంబంధీని, కర్మ సమృద్ధి ఫలాని, కర్మయందు సమృద్ధి ఫలం, కర్మ ఫలాన్ని ఇస్తుంది కానీ అది ఉపాసనతో పాటుగా చేసినప్పుడు, అదే కర్మ ఉపాసనతో పాటుగా కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఆ ఫలంలో ఆధిక్యం కనిపిస్తూ ఉంది. అధికం ఫలం. సో ఆ విధంగా ఆ ఫలంలో ఆధిక్యం కనిపిస్తూ ఉంది. అది కర్మ ఫలంలో సమృద్ధిని సాధింపజేసేటువంటి ఉపాసనలు కర్మ సమృద్ధి ఫలాని చ కర్మాంగ సంబంధీని. ఆ ఉపాసన ఎలా ఉంటున్నాయి? కర్మలో ఉండే అవయవాలు ఏవైతే ఉన్నాయో, కర్మలో ఎన్నో అంశాలను తీసుకొని కర్మ చేస్తున్నాం. ఏదో ద్రవ్యము, ఏదో దేవత, రైట్. సో ఈ ద్రవ్యము, దేవత ఇత్యాది అంశాలు ఏవైతే హవ్య ద్రవ్యాలు అనేకంగా ఉన్నాయి. సో వాటిలో ఏదో ఒక అంశాన్ని తీసుకొని వాటి మీద ఉపాసన,
రైట్. అవి కర్మాంగ సంబంధి, నీ కర్మాంగమే ఉపాస్యం అవుతా ఉంది, అక్కడ ఉపాసన విషయం అవుతుంది. అటువంటి ఉపాసనలు కూడా అవి కర్మతో పాటుగా చేయదగినటువంటి, కర్మ చేస్తూ ఈ ఉపాసన చేయాల్సి ఉంటుంది. సో అందుకని వాటిని కర్మాంగోపాసనలు అని. కొన్ని కర్మాంగోపాసనలు కర్మతో పాటుగా చేయాల్సి ఉంటుంది, కొన్ని కర్మాంగోపాసనలు స్వతంత్రంగా కూడా చేయవచ్చు అని కూడా ఉంటాయి. అంటే ఆ విధంగా కర్మాంగోపాసనలు